స్టార్ట్ చేయండి మేడం. Yeah, thank you, madam. Um, నమస్తే అందరికీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ ఈరోజు శ్రీరామ నవమి కదా! సో, ఒక సాంగ్ ఉంది పాట. ఆత్మా రామ ఆనందరమణ అచ్యుత కేశవ హరినారాయణ ఆత్మా రామ ఆనందరమణ అచ్యుత కేశవ హరినారాయణ ఆత్మా రామ ఆనందరమణ అచ్యుత కేశవ హరినారాయణ. సో, ఈ సాంగ్ ఏంటంటే, మన అల్టిమేట్ సెల్ఫ్ అనేది ఇట్స్ నథింగ్ బట్ ప్యూర్ కాన్షియస్‌నెస్. ఒక ప్యూర్ బ్లిస్, ఒక ప్యూర్ జాయ్ దట్ ఈస్ అవర్ ట్రూ స్టేట్ అనమాట. అండ్ రాముడి క్వాలిటీస్ పైన డెఫినెట్‌గా ఈరోజు మనము చాలా అవేర్‌నెస్‌తో ఉండి ఆయన కాన్షియస్‌నెస్‌కి కనెక్ట్ అయ్యి ఒక మెడిటేటివ్ స్టేట్‌లో ఉండాలి. నేను ది అదర్ డే నేను మెడిటేషన్ చేస్తున్నాను రాముడి పైన. ఆయనదొక పాట ఉంటుంది. డివోషనల్ సాంగ్ 'రఘుపతి రాఘవ రాజారాం' అని. అసలు ఆ పాట పెట్టుకొని ఆహ్, అలా ఇప్పుడెలా అయితే మనం గైడెడ్ మెడిటేషన్‌లో మన సద్గురూస్ వాళ్ళు ఇవన్నీ పెట్టారు కదా! పాటలు ఒకదాని తర్వాత ఒకటి. సో, సేమ్ వే ఒక గైడెడ్ మెడిటేషన్‌లా అలా సాంగ్ పెట్టుకొని మెడిటేషన్ చేస్తుంటే అసలు ఆ సాంగ్‌లో ఉన్న మీనింగ్ కానీ, అండ్ రాముడిలో ఉన్న ఒక డివైన్ క్వాలిటీస్ రైట్? ఎలా ఆయన ఒక కంపాషన్, ధర్మంగా ఉంటారు, రైటియస్‌నెస్, ట్రూత్‌ఫుల్‌గా ఉంటారు. అండ్ ఆయన తండ్రి ఆజ్ఞని పాటించి అలా నో అదర్ క్వెషన్. సో, ఇప్పుడు కరెంట్ జనరేషన్‌లో గాని ఆర్ మేబీ కమింగ్ జనరేషన్స్ ఆర్ ప్రీవియస్ వాటెవర్ ఇట్ ఈస్ మనకి ఏదన్నా ఒకటి వస్తుంది అనంటే పెద్దవాళ్ళ తరఫు నుంచి మనం చాలా క్వెషన్స్ వేస్తాము. ఎందుకు ఇట్లా? నేనెందుకు ఇలా చెయ్యాలి? అని చెప్పి. కానీ అసలు ఆయన క్వాలిటీస్ తలుచుకుంటుంటేనే అసలు ఎలా ఒక ప్యూరిఫికేషన్ అవుతుంది. ఆహ్, సో, థట్ ఐ రియలైజ్ ది అదర్ డే లైక్ నాకసలు టియర్స్ వచ్చేస్తున్నాయి కళ్ళల్లో నుంచి గూడా. ఐ కుడెంట్ స్టాప్ క్రయింగ్. సో, అసలు మనలో మనము చూసుకోవడంలోనే దిస్ లైఫ్ టైమ్ ఈస్ నాట్ ఎనఫ్ అనిపిస్తది నాకైతే. డెఫినిట్‌గా యూ షుడ్ ఆల్సో హావ్ ఎక్స్‌పీరియన్స్డ్ వెన్ యూ ఆర్ మెడిటేటింగ్. వెన్ యూ హ్యావ్ దట్ కాన్వర్జేషన్ విత్ యువర్‌సెల్ఫ్ అండ్ ఆల్సో వెన్ యూ హ్యావ్ దట్ కాన్వర్జేషన్ విత్ గాడ్. ఆహ్, అండ్ వెన్ యూ ఫీల్ ఒక గాడ్ అంటే ఈరోజు ఓకే శ్రీరామనవమి. కానీ ఆహ్, మనం ఒక విగ్రహాన్ని పూజించట్లేదు. ఆయనలో ఉన్న ఒక డివైన్ క్వాలిటీస్‌ని మనలో ఎలా మనము దాన్ని ప్రతి ఒక్క సెల్‌లో ఇంకిపోవాలనమాట. సో, అలా అట్‌లీస్ట్ ఆ ఒక్క రోజు వి షుడ్ బీ మోర్ అవేర్ ఆఫ్ దోస్ క్వాలిటీస్. ఈచ్ గాడ్ హాస్ దేర్ ఓన్ డివైన్ క్వాలిటీస్. కృష్ణ ఎనర్జీకి సమ్ క్వాలిటీస్ ఉన్నాయి. అలానే రాముడి ఎనర్జీకి సమ్ క్వాలిటీస్. సో, అలా మనము ప్రతి ఒక్క పండగకి అలా కనెక్ట్ అయితే యాహ్! డెఫినిట్‌గా మన గ్రోత్ అనేది ఉంటుంది. ఒక స్టెప్, ఇంకొక స్టెప్ అలా ఎక్కుతూ వెళ్తాము. యాహ్! థట్ ఐ వాంట్ టు సే. అండ్ యాక్చువల్‌గా నేను ఈరోజు చెప్పే టాపిక్ వచ్చేసి యాహ్! హెరిటేజ్. ఓకే. సో, దిస్ ఈజ్ అబౌట్ రైజింగ్ యువర్ వైబ్రేషన్స్. సో, గుడ్ వైబ్స్ అని మనం చాలా వింటాం కదా! సో, గుడ్ వైబ్స్ మీకు నా స్క్రీన్ కనిపిస్తుంది రైట్? కనిపిస్తుంది మేడం. ఓకే. అంటే నేను షేర్ చేస్తున్నాను కదా! షేర్ రావట్లేదు. జస్ట్ మీ షేర్. షేర్ చేసే స్క్రీన్ కనిపించట్లేదు. ఓకే. జస్ట్ షో మీ వన్స్. ఓకే. లెట్ మీ స్టార్ట్ దిస్. ఇప్పుడు కనిపిస్తుందా అండి ఇప్పుడు మన కనిపిస్తుంది. స్క్రీన్? ఇప్పుడు కనిపిస్తుంది. ఓకే. ఓకే. లెట్ మీ స్లైడ్ షో. ఓకే. ప్లీజ్ గివ్ మీ ఎ మినిట్.
ఓకే. యూ కెన్ సీ రైట్? ఓకే. మేబీ నేను ఇలానే కంటిన్యూ చేస్తాను. ఒకసారి కన్ఫర్మ్ చేస్తారా కనిపిస్తుంది స్క్రీన్ అని? స్క్రీన్ కనిపిస్తుంది మేడం. ఓకే. సో, మీకీ స్లైడ్స్ కనిపిస్తున్నాయి కదా! సో, నేను ఈరోజు చూజ్ చేసుకున్న టాపిక్ రైజ్ యువర్ వైబ్రేషన్స్. సో, నేను ఎన్ని స్పీచెస్ విన్నా, ఎన్ని వీడియోస్ విన్నా, ఎంతమంది గురువుల ఆహ్, తో సాంగత్యం చేసినా, తిరిగి తిరిగి వచ్చేది థాట్స్ దగ్గరికే. మన థాట్ అనేది ఎంత ఇంపార్టెంటో ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద థాట్స్ ఓన్లీ. అండ్ ద సేమ్ టైమ్ ఎనర్జీ. ఎవ్రీథింగ్ ఈజ్ అ గేమ్ ఆఫ్ ఎనర్జీ అంతే. సో, దీంట్లో ఈ వైబ్రేషన్స్ అనేవి ఏంటి అన్న దాని పైన ఆహ్, ఐ జస్ట్ వాంట్ టు షేర్ దిస్ నాలెడ్జ్. మీకు అందరికీ తెలిసే ఉంటుంది. బట్ జస్ట్ కన్సిడర్ ఇది ఒక రివిజన్ లాగా జస్ట్ కన్సిడర్ ఇట్ యాస్ ఎ రివ్యూ దట్స్ ఇట్. సో, ఈ యూనివర్స్‌లో ప్రతి ఒక్కటి వైబ్రేట్ అవుతూ ఉంటుంది. లైక్ ఇంక్లూడింగ్ థింగ్స్ దగ్గర నుంచి. సో, నాకు రీసెంట్‌గా తెలిసింది ఈవెన్ మన ఇంట్లో ఉన్న వస్తువులకి గూడా ఎనర్జీ ఉంటుంది. అవి గూడా వైబ్రేట్ చేస్తూ ఉంటాయి. అవి గూడా ఒక సర్టెన్ ఫ్రీక్వెన్సీలో ఉంటాయి. అవి గూడా ఎనర్జీ కన్జ్యూమ్ చేస్తాయి. ఎనర్జీ బీయింగ్స్ అని ఐ గాట్ టు నో. సో, ఇంట్లో మనము ఎంత తక్కువ వస్తువులు పెట్టుకుంటే అంత మంచిది. లేకపోతే ఆహ్ మన ఎనర్జీ ఈజ్ ఆల్సో డిస్ట్రిబ్యూటింగ్ టువర్డ్స్ దెమ్. ఎలా అంటే వాటిల్ని మనం రెస్పెక్ట్ చెయ్యాలి. ఒకవేళ మన ఇంట్లో ఉన్న వస్తువుల్ని మనం రెస్పెక్ట్ చేయకుండా, యూజ్ చేయకుండా పక్కన పెట్టేస్తే ఆహ్, దే కన్సిడర్ దెమ్‌సెల్వ్స్ లైక్ మనం వాటిని లవ్ చెయ్యట్లేదు. బికాజ్ వి ఆర్ నాట్ యూజింగ్ దెమ్ కదా! దెన్ ఇఫ్ యూ ఆర్ నాట్ యూజింగ్ దెమ్ వై వి వాంట్ దెమ్ ఇన్ అవర్ లైఫ్? మనం ఇంట్లో ఉంచి ఒక సైడ్‌కి పెట్టేసాము. అది తుప్పు పడిపోతుంది, దుమ్ము పడిపోతుంది. సో, అలా కాకుండా ప్రతి ఒక్క వస్తువుని కూడా వి హావ్ టు రెస్పెక్ట్ ఇట్ అండ్ ఉన్నప్పుడు డెఫినిట్‌గా వి హావ్ టు మేక్ ష్యూర్ వి యూజ్ ఇట్. సో, ఈవెన్ ఐ హావ్ స్టార్టెడ్ డీక్లటరింగ్ అనమాట. ఈవెన్ ఐ హావ్ లైక్ లాట్స్ ఆఫ్ క్లటర్. నేను థింగ్స్ చాలా కన్జ్యూమ్ చేశాను ఫ్రమ్ పాస్ట్ మెనీ ఇయర్స్. సో, ఐయామ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డీక్లటరింగ్ ఇట్ అండ్ లెట్టింగ్ గో ఆఫ్ థింగ్స్. వి డోంట్ నీడ్ యాక్చువల్‌గా మనకి థింగ్స్ అనేది అవసరం లేదు. ఎస్పెషల్లీ వెన్ వి నో దట్ దే ఆల్సో హావ్ ఎనర్జీ అండ్ దే నీడ్స్ టు బి రెస్పెక్టెడ్. సో, దట్ ఈస్ సంథింగ్ ఐ ఫీల్ లైక్ ఐ షుడ్ డెఫినైట్‌లీ ఫాలో. సో, ఎవ్రీథింగ్ ఇన్ దిస్ యూనివర్స్ అనేది ఇట్ విల్ హావ్ ఎ సర్టెన్ ఫ్రీక్వెన్సీ ఇంక్లూడింగ్ థింగ్స్ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ట్రీస్ మీకు తెలిసే ఉంటుంది. ట్రీస్‌కి ఒక సర్టెన్ ఎనర్జీ ఉంటుంది. ఒక సర్టెన్ ఫ్రీక్వెన్సీలో అవి వైబ్రేట్ చేస్తూ ఉంటాయి. అలానే మౌంటైన్స్ అండ్ ఓషన్, వాటర్ ఎవ్రీథింగ్ ఈస్ వైబ్రేటింగ్ ఎట్ ఎ సర్టెన్ ఎనర్జీ, సర్టెన్ ఫ్రీక్వెన్సీ. సో, వైబ్రేషన్ అనేది ఇట్స్ నథింగ్ బట్ ఒక మెకానికల్ ఆసిలేషన్ అనమాట. ఎలా అయితే పెండ్యులమ్ మూవ్ అవుతుంది కదా! ఇలా టు అండ్ ఫ్రో ఇలా సైడ్ టు సైడ్ మూవ్ అవుతుంది కదా! అలా వైబ్రేషన్ అనేది నథింగ్ బట్ ఇట్స్ ఎ మూవ్‌మెంట్. ఏది ఇలా స్థిరంగా ఉండదు. ప్రతి దానికి ఒక మూవ్‌మెంట్ అనేది ఉంటుంది. అండ్ ఫ్రీక్వెన్సీ అనేదేంటంటే నంబర్ ఆఫ్ వేవ్స్ దట్ పాస్ ఎ ఫిక్స్డ్ పాయింట్ ఇన్ ఎ యూనిట్ టైమ్. ఆ ఒక్క పర్టిక్యులర్ టైమ్‌లో అది ఎన్ని సార్లు అలా వెళ్ళింది ఆ వేవ్స్ అనేది మెజర్ చేసేది ఫ్రీక్వెన్సీ అనమాట. సో, మీకు తెలుసు ప్రతిదీ మనం మెజర్‌మెంట్ ఉంటుంది. ఈవెన్ టైమ్ మన డే అనేది 24 అవర్స్ కింద డివైడ్ చేసుకున్నాము. సో, అలా ఈవెన్ ఈ వైబ్రేషన్స్ ఫ్రీక్వెన్సీ త్రూ మనం ఎలా మెజర్ చేస్తామంటే దాని ఒక యూనిట్ వచ్చేసి హెర్ట్జ్ అనమాట. త్రూ హెర్ట్జ్ వి విల్ మెజర్ ద ఫ్రీక్వెన్సీ. సో, ఒక నార్మల్ హ్యూమన్ బాడీకి వచ్చేసి ఫ్రీక్వెన్సీ ఉన్న ఫ్రీక్వెన్సీ ఏంటంటే 5 హెర్ట్జ్. నార్మల్ జస్ట్ మన ఫంక్షనల్ హ్యూమన్ బాడీకున్నది. అదే ఒక పర్సన్ ఈస్ నో మోర్ అన్నప్పుడు ఆ బాడీకున్న ఫ్రీక్వెన్సీ ఏంటి? 0. దేర్ ఈస్ నో ఎనర్జీ కదా! ఇంకా దాంట్లో ఎనర్జీ లేదు. సో, అప్పుడు దానికున్నది 0 ఫ్రీక్వెన్సీ అన్నమాట. సో, ఇది నేనెందుకు చెప్తున్నానంటే మన మన వైబ్రేషన్స్ అనేది మనం ఎప్పుడు హైలో ఉంచుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. సో, మన ఎలా వైబ్రేషన్స్ ఉంటాయో, మన ఫీలింగ్స్ ఉంటాయో, ఏ ఫ్రీక్వెన్సీలో ఉంటామో, మన లైఫ్‌లో గూడా మనము ఈవెంట్స్ అన్నీ పీపుల్ దగ్గర నుంచి, ఈవెంట్స్ దగ్గర నుంచి, సిట్యుయేషన్స్ అన్నీ మనం అలానే అట్రాక్ట్ చేస్తాము. సో, అందుకని ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ థట్ వి నో అబౌట్ దీస్ ఫ్రీక్వెన్సీస్ ఆర్ ఎలా మనం ఒక గుడ్ వైబ్స్‌లో ఉండాలి అన్నది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్.
సో, ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్. సో, ఎమోషన్ అనేది ఏంటి? ఎప్పుడన్నా గాని మనకొక సర్టెన్ ఈవెంట్స్ అయినప్పుడు మనము హ్మ్, మనకొక ఎమోషన్ ట్రిగ్గర్ అవుతుంది. రైట్? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ టైమ్ కారు తీసుకున్నప్పుడు ఐ కుడెంట్ డ్రైవ్ ఇట్ ఆన్ ద హైవేస్ అన్నమాట. బికాజ్ ఐ వాస్ ఫియర్‌ఫుల్. సో, ఐయామ్ లైక్ స్కేర్డ్. సో, ఇక్కడ స్కేర్డ్ అనేది ఒక ఫీలింగ్. అదే ఎమోషన్ అనేది ఇట్స్ మోర్ స్ట్రాంగ్ లైక్ జాయ్ అనేది ఒక ఎమోషన్ కదా! సో, నేనక్కడ ఫీల్ అయినది ఐ హావ్ మోర్ ఫియర్. ఒక ఫియర్ అనే ఎమోషన్‌లో నేనేం చేసేదాన్ని హైవేస్ అవాయిడ్ చేసేదాన్ని. బట్ స్లోలీ ఐ స్టార్టెడ్ టు ఓవర్‌కమ్ ఇట్ అన్నమాట. స్టార్టెడ్ టు ఓవర్‌కమ్ అండ్ ఐ స్టార్టెడ్ టు డ్రైవ్ ఆన్ ది హైవేస్. అంతకుముందు జస్ట్ మామూలు గల్లీలోనే డ్రైవ్ చేసేదాన్ని. సో, అలా ఏదన్నా ఒక ఈవెంట్ అంటే నాకేమైంది ఇలా కారు నడుపుతున్నప్పుడు ఒకసారి యాక్సిడెంట్ అయింది ఒక జంక్షన్‌లో. ఆహ్, హ్మ్, అయినప్పుడు ఎప్పుడు ఆ జంక్షన్‌కెళ్ళినా నాకు ట్రిగ్గర్ అవుతుంది. ఏంటి ఒక యాక్సిడెంట్ అయింది. సో, అదొక ఫియర్‌ని ట్రిగ్గర్ చేస్తుంది. ఒక ఎమోషన్‌ని ట్రిగ్గర్ చేస్తుంది. సో, ఐయామ్ లైక్ నౌ స్కేర్డ్ అనమాట టు గో టు దట్ జంక్షన్. సో, ఐ యూజ్డ్ టు అవాయిడ్ గోయింగ్ టు దట్ జంక్షన్. నాకు ఆల్‌మోస్ట్ ఒక 1 వీక్ పట్టింది టు ఓవర్‌కమ్ ఇట్. సో, అలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఎమోషన్స్ ఒక సర్టెన్ ఈవెంట్స్ అయినప్పుడు మనం అవి క్యారీ చేస్తూ ఉంటాము. సో, ఫీలింగ్స్‌కి, ఎమోషన్స్‌కి డిఫరెన్స్ ఉంది. ఎమోషన్ అనేది చాలా ఇంటెన్స్‌గా ఉంటుంది. చాలా టెంపరరీగా ఉంటుంది. కానీ ఫీలింగ్స్ అనేవి లో కీలో ఉంటాయి. సస్టైనబుల్‌గా ఉంటాయి. అంటే లాంగ్ టర్మ్‌లో ఉంటాయన్నమాట. ఆహ్, సో, ఇక్కడ హ్యాపీనెస్, వరీ, కాంటెంట్‌మెంట్, బిటర్‌నెస్ ఇవి ఫీలింగ్స్ కింద వస్తాయి. జాయ్, ఫియర్, ఎంథూసియాజం, యాంగర్ అనేది ఎమోషన్ కింద వస్తుంది. ఇట్స్ ఎ జనరల్ డిఫరెన్స్ ఏంటి ఫీలింగ్స్‌కి, ఎమోషన్స్‌కి అనేది. సో, స్పిరిచువాలిటీలో వైబ్రేషన్ అంటే ఏంటి? వైబ్రేషన్ అనేది ఇట్స్ ఎ స్టేట్ ఆఫ్ బీయింగ్. ద అట్మాస్ఫియర్ ఆర్ ద ఎనర్జీ క్వాలిటీ ఆఫ్ ఎ పర్సన్, ప్లేస్, థాట్ ఆర్ ఎ థింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఒక రూమ్‌లోకి వచ్చినప్పుడు మనము ఒక పర్టిక్యులర్ ఎనర్జీ ఫీల్ చేస్తాము. ఒకవేళ హి ఈస్ ఎ జాయ్‌ఫుల్ పర్సన్ అయితే గనక ఆహ్, డెఫినిట్‌గా మనము ఫీల్ మోర్ జాయ్‌ఫుల్. ఒకవేళ ఆ పర్సన్ ఒక పీస్ అనే ఒక ఎనర్జీని క్యారీ చేస్తే ఫీల్ మోర్ పీస్‌ఫుల్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ సచ్ గురూస్. ఎస్పెషల్లీ మనము ఒక గురువు దగ్గరికెళ్ళినప్పుడు ఫీల్ మోర్ పీస్‌ఫుల్. ఇన్ ద సేమ్ వే మనం ఒక ప్లేస్‌కి గూడా ఒక ఎనర్జీ ఉంటుంది. ఎట్లా అంటే టెంపుల్స్‌కెళ్తే మీకు యూ కెన్ ఫీల్ దట్ డివైన్ ఎనర్జీ అనేది ఉంటుంది. అక్కడ మీకు థాట్స్ కూడా ఎక్కువ రావు. ఎందుకంటే అంత ప్యూరిఫికేషన్ ఉంటుంది. బికాస్ ఆఫ్ ద మంత్రాస్ దే చాంట్ ఎలా అయితే ఒక డివైన్ క్వాలిటీస్ చాంట్ చేస్తూ ఉంటారో దేవుళ్ళవి. సో, ఇట్ మేక్స్ దట్ ప్లేస్ మోర్ కామ్ అండ్ పీస్‌ఫుల్ అనమాట. సో, అలా ప్లేసెస్ గూడా దే విల్ క్యారీ సర్టెయిన్ ఎనర్జీ. అలానే థాట్స్. సో, మన థాట్స్ ఆర్ థింగ్స్ ప్రతి దానికి ఒక సర్టెయిన్ ఎనర్జీ ఉంటుందని ఇక్కడ చెప్తున్నాము. సో, మనం అందరం గూడా ఒక ఎనర్జిటిక్ బీయింగ్స్. ఈ వైబ్రేషనల్ మ్యాచింగ్ యూనివర్స్‌లో. సో, వేర్ లైక్ అట్రాక్ట్స్ లైక్. సో, మనకు గూడా ఇప్పుడు ఫ్రెండ్స్ అవుతారు. ఫ్రెండ్స్ కూడా లైక్ మైండెడ్ వాళ్ళే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు గూడా అట్లాంటి ఒక ఫ్రీక్వెన్సీలోనే ఉంటారు. నా ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వట్లేదు. నా ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయింది. అందుకనే ఫ్రెండ్ అయింది అని అలా అనుకుంటాం కదా! సో, బికాజ్ వాళ్ళకి గూడా అలాంటి ఒక ఎనర్జీ లెవెల్ అలాంటి ఒక ఫ్రీక్వెన్సీలో ఉన్నారు కాబట్టి సో, లైక్ ఆల్‌వేస్ అట్రాక్ట్స్ లైక్. అవి ఎయిదర్ అది మనకి గుడ్ అయినా, బ్యాడ్ అయినా గానీ వర్తిస్తుందనమాట. సో, ఇది మనం 0-100లో మెజర్ చేస్తే ఈ ఫ్రీక్వెన్సీ అనేది వైబ్రేషన్స్ వచ్చేసి బిలో 50 ఉంటాయి. హైయర్ వైబ్రేషన్స్ వచ్చేసి అబోవ్ 50 అనేది మనం ఒక హై వైబ్రేషన్స్ కింద కన్సిడర్ చేస్తామనమాట. సో, ఈ లో వైబ్రేషన్స్ అనేది ఎలా వర్క్ అవుతుంది అన్నది నాకొక ఎక్స్‌పీరియన్స్. ఐ థింక్ ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఆర్ 12 ఇయర్స్ బ్యాక్ ఐ హాడ్ ఎ బ్యాడ్ డే అన్నమాట. ముందు రోజు. సో, నెక్స్ట్ డే నేను ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళాలి. ఫ్లైట్ తీసుకొని ఐ వాస్ ట్రావెలింగ్. సో, అప్పుడు నాకు పాస్‌పోర్ట్ కనిపించలేదు. పొద్దున్న లేట్‌గా లేసాను. బికాజ్ ఐ హాడ్ ఎ బ్యాడ్ డే బిఫోర్. సో, లేట్‌గా లేసినప్పుడు ఐ డిడ్ంట్ గెట్ మై పాస్‌పోర్ట్. సో, పాస్‌పోర్ట్ వెతికి దొరికింది. దొరికాక ఐ వాస్ ఇన్ ఎ వెరీ ఎలా ఒక టెన్షన్, ఒక యాంగ్షియస్, స్ట్రెస్‌ఫుల్‌ది నేను క్యారీ చేస్తున్నాను. అలాంటి ఒక వైబ్ క్యారీ చేస్తున్నాను నేను. సో, దాని తర్వాత గూడా నాకు ఏమైంది నేను ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళాక ఐ మిస్డ్ మై ఫ్లైట్ జస్ట్ బై ఐ థింక్ 1 ఆర్ 2 మినిట్స్.
ఐ మిస్డ్ మై ఫ్లైట్ అండ్ దే సెడ్ నెక్స్ట్ ఫ్లైట్ గూడా లేదు అని చెప్పారు. ఐ కాంట్ గెట్ ఇట్ అన్నారు. సో నేనేం చేశాను, సో ఇలా కాదు అని జెప్పేసి ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళాక కూర్చున్నాను. తర్వాత ఓకే. మనం ఎందుకు ఇంట్లో ఉండాలి అని చెప్పి జస్ట్ టు క్యారీ లైక్ గుడ్ మూడ్‌కి అలా వెళ్ళడానికి నేను నాకు డ్రైవింగ్ ఇష్టము. సో కార్ వేసుకొని ఐ వెంట్ ఔట్‌సైడ్. సో వెళ్ళినప్పుడు బట్ స్టిల్ ఐ యామ్ క్యారింగ్ దట్ వైబ్రేషన్ ఏది ఒక లో వైబ్‌లో నేను ఉన్నాననమాట. సో నాకు కార్ యాక్సిడెంట్ అయింది. కార్ యాక్సిడెంట్ గూడా ఇట్స్ నాట్ మై ఫాల్ట్ అంటే అవతల సైడ్ నుంచి ఒకళ్ళొచ్చి గుద్దేశారు. సో గుద్దేశారు అనుకున్నాను. చూస్తే ఏం అవ్వలేదు కార్‌కి. బట్ అంటే ఎలా ఒక్క ఈవెంట్ తర్వాత ఒక ఈవెంట్ వి కీప్ ఆన్ అట్రాక్టింగ్ ఒకవేళ మనం ఒక లో వైబ్రేషన్‌లో ఉంటే ఆహ్, అలా ఈవెంట్స్ అనేది గూడా అలా ఒకదాని తర్వాత ఒకటి అట్రాక్ట్ చేస్తూ ఉంటాము. సో దట్స్ వై ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ థట్ వి కమ్ ఔట్ ఆఫ్ దట్ వాటెవర్ ది లో వైబ్స్ వి ఆర్ ఇన్. So higher vibrations attract higher vibratory situations, environment, and information. Joy, gratitude, flexibility, feeling good, and healthier environment. So in order to attract from a higher vibration, you must raise your vibrations. So అందుకనే మనము మంచి సిట్యుయేషన్స్ ఆర్ గుడ్ థింగ్స్ అట్రాక్ట్ చేయాలి అనంటే, we have to always be in a good vibes or we have to rise our vibrations. సో, మన మైండ్ ఎప్పుడు కాన్స్టెంట్‌గా ఒక వర్క్‌లో ఉంటుంది కదా! మన థాట్స్ అండ్ ఫీలింగ్స్ ఎన్ నథింగ్ బట్ దే ఆల్సో హాస్ ఎనర్జీ రైట్? థాట్స్ అండ్ ఫీలింగ్స్ ఆల్ హావ్ ఫ్రీక్వెన్సీ. వాటిలో కూడా ఒక ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. ఎలా అయితే సౌండ్ వేవ్స్‌కి, లైట్ వేవ్స్‌కి, అల్ట్రా వయలెంట్ వేవ్స్‌కి అండ్ రేడియో సిగ్నల్ ఉంటుంది కదా! సో, వాటిలో కూడా ఎలా అయితే ఒక ఫ్రీక్వెన్సీలో ఉంటుందో, అలానే ఈవెన్ మన థాట్స్ అండ్ ఫీలింగ్స్ కూడా ఒక ఫ్రీక్వెన్సీలో మనం దాన్ని వైబ్రేట్ చేస్తూ ఉంటామనమాట. సో, అప్పుడేమవుతుంది, మనం అది అంటే అవేర్‌నెస్‌లో ఉన్నా లేకపోయినా గానీ, మన థింకింగ్ అనేది మనం మేనిఫెస్ట్ చేసుకుంటూ ఉంటాము. సో, ఫస్ట్ ఎప్పుడైనా గానీ మనకి మన మైండ్‌లో ఫస్ట్ ఆ దృశ్యం ఉంటుంది. ఆ ఈవెంట్‌ని మనం క్రియేట్ చేసేసుకుంటాము ఇన్ అవర్ మైండ్. దెన్ లేటర్ ఇట్ విల్ కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. ఇన్ ద ఫిజికల్ వరల్డ్‌లోకి అది మేనిఫెస్ట్ అవుతుంది. మన రియాలిటీలోకి అది మేనిఫెస్ట్ చేసుకుంటాం. అది సెకండ్ టైమ్ యాక్చువల్‌గా ఇట్స్ నాట్ ద ఫస్ట్ టైమ్. ఫస్ట్ టైమ్ మీ మైండ్‌లో క్రియేట్ అయిపోయింది. అక్కడ మీరు రియాలిటీని ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నారు. కానీ సెకండ్ టైమ్ మీరు ఫిజికల్ వరల్డ్‌లో క్రియేట్ చేసుకుంటున్నారు. సో, ఎక్కడ మనం బ్రేక్ చేయాలి? ఒకవేళ ఇది గుడ్ అయితే ఇట్స్ ఫైన్. మరి ఇట్ ఈస్ నాట్ గుడ్. ఇట్ ఈస్ కాజింగ్ యూ పెయిన్ ఆర్ వాటెవర్. ఇట్ ఈస్ నాట్ సచ్ ఎ గుడ్ సిట్యుయేషన్ అయినప్పుడు, ఈవెంట్ అయినప్పుడు యూ హావ్ టు చేంజ్ ఇట్ ఇన్ యువర్ మైండ్ ఇట్‌సెల్ఫ్. ఆ థాట్‌ని మైండ్ దగ్గరే యూ హావ్ టు ప్యూరిఫై ఇట్ అకార్డింగ్ టు ద వే యూ వాంట్. సో, మనకి తెలుసో తెలియకో మనం కాన్షియస్‌గాను ఆహ్, అండ్ సబ్‌కాన్షియస్‌గా ఆర్ వాటెవర్ అన్‌కాన్షియస్‌గా వి కీప్ ఆన్ క్రియేటింగ్ అవర్ రియాలిటీ. మన ముందు ప్రతి ఉన్న బీయింగ్ ఇంక్లూడింగ్ థింగ్స్ దగ్గర నుంచి, పీపుల్ దగ్గర నుంచి, సిట్యుయేషన్స్ దగ్గర నుంచి, ఈవెంట్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఈస్ ఫ్రమ్ అవర్ థాట్స్ ఓన్లీ. Everything is a reflection of our inner self. Nothing is outside. The life is happening inside of us. సో, లైఫ్ అనేది మనం బయట ఎక్కడ క్రియేట్ చేసుకోవట్లేదు. లైఫ్ అనేది మనం ఇన్‌సైడ్ నుంచే క్రియేట్ చేసుకుంటాం. మన ఇన్‌సైడ్ ఈస్ నథింగ్ బట్ లైఫ్. ఆ ఒక్క రిఫ్లెక్షనే ది ఔటర్ వరల్డ్. అంతే. ఇట్స్ జస్ట్ ఎ ఫిజికల్ వరల్డ్. కానీ ద మెయిన్ వరల్డ్ ఈస్ ఇన్‌సైడ్ అస్. వి ఆర్ ద యూనివర్స్ అనేది అందుకనే అంటారు. అండ్ అవర్ థాట్స్ ఆర్ సో పవర్‌ఫుల్ థట్ వి నీడ్ టు బి మోర్ అవేర్ అన్నమాట. ఆ అవేర్‌నెస్‌లో గనక మనము లేకపోతే ఆహ్, మనము వి క్రియేట్ థింగ్స్ విచ్ వి డోంట్ వాంట్. సో, అలా చాలా జరుగుతుంటాయి. సో, అందుకనే మనకి అవేర్‌నెస్‌లో ఉండడం అనేది ఇట్స్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో, మనము the higher the vibrational frequency, then the higher the expansion and greater the life force in your cell. సో, మనం ఎప్పుడైనా జాయ్‌గా ఉన్నప్పుడు ఏదైనా కామెడీ మూవీ పెట్టుకొని చూసినప్పుడు చూడండి మనకొక స్మైలొస్తుంది రైట్? స్మైలొస్తుంది. వి ఫీల్ మోర్ హ్యాపీ. అండ్ తర్వాత ఎవరైనా వచ్చి మనతో మాట్లాడితే కూడా మనం చాలా హ్యాపీగా మాట్లాడుతూ ఉంటాము. వాళ్ళు ఏదన్నా మనల్ని ఒక వర్డ్ మనకి నచ్చనిది అనినా మనము ఎలా రియాక్ట్ అవ్వము దానికి. మనం అది చాలా ఒక జాయ్‌ఫుల్‌గా తీసుకుంటాము. వదిలేస్తాము. లైట్‌గా తీసుకుంటాము. వదిలేస్తాము. సో, అదే గనక మనము ఒక లోవర్ వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీలో ఉన్నాము. ఫర్ ఎగ్జాంపుల్ వి ఆర్ వాచింగ్ సంథింగ్ ఇన్ టీవీ ఆర్ ఎనీథింగ్ మనం ఒక సాడ్ న్యూస్ చూస్తున్నాము ఆర్ లేకపోతే మనము ఒక ఏమంటారు
సస్పెన్స్ మూవీ చూస్తున్నాము. థ్రిల్లర్ మూవీస్ ఈ మధ్య చాలా వస్తున్నాయి కదా! సో, నేనొకటి అబ్జర్వ్ చేసిందేంటంటే అట్లాంటివన్నీ ఈవెన్ ఐ యామ్ ఇంట్రెస్టెడ్ ఇన్ సై-ఫై, సైన్స్ ఫిక్షన్ వాటిలో ఐయామ్ ఇంట్రెస్టెడ్ అనమాట. కానీ అలా చూసినప్పుడు ఆటోమేటిక్‌గా మన ఒక వైబ్రేషన్ అనేది లో అయిపోతుంది. ఎందుకంటే త్రూఔట్ ద మూవీ 2 అవర్స్ యూ ఆర్ ఫీలింగ్ ద ఎమోషన్స్ దట్ దే ఆర్ ఫీలింగ్. ఆ మ్యూజిక్ గాని దే ఆల్ ఆర్ టేకింగ్ యూ డౌన్. యువర్ వైబ్రేషన్స్‌ని లో చేసేస్తున్నాయి. సో, ఇట్ ఈస్ టేకింగ్ యూ డౌన్. యాస్ ఐ సెడ్ 50 నుంచి చూసుకోవాలి కదా! దే విల్ టేక్ యూ డౌన్ టు 50 బిలో. సో, అలాంటప్పుడు తర్వాత అయ్యే ఈవెంట్స్ గూడా అలానే అవుతున్నాయి. మీరు అవేర్‌నెస్‌లో ఉండి ఈసారి అబ్జర్వ్ చేయండి. వెన్ యూ సీ ఎ హ్యాపీ మూవీ హౌ యువర్ నెక్స్ట్ డే ఈస్ గోయింగ్ టు బి. బట్ వెన్ యూ సీ ఎ మూవీ విచ్ ఈస్ మోర్ సస్పెన్స్ అండ్ లైక్ ఎ థ్రిల్లర్ వెన్ యూ సీ దట్ నెక్స్ట్ డే మీ వైబ్రేషన్ ఆర్ నెక్స్ట్ డే మీకు అయిన ఈవెంట్స్ చూసుకోండి ఎలా ఉంటుంది అని. లో లోగా ఉన్న ఫ్రీక్వెన్సీ లో ఏంటంటే అది మనల్ని ఫియర్ క్రియేట్ చేస్తుంది కదా! మీరొక ఫియర్‌ఫుల్ మూవీ చూస్తే అది మనకి ఫియర్ క్రియేట్ చేస్తుంది. ఏంటి షూటింగ్ జూస్తున్నారు, గన్స్‌తో షూట్ చేసుకుంటున్నారు, లేకపోతే స్వోర్డ్‌తో ద ఫైటింగ్ ఈస్ గోయింగ్ ఆన్. సో, అవన్నీ చూసినప్పుడు ఇట్ డెఫినైట్‌లీ క్రియేట్స్ ఫియర్ రైట్? సో, అలా ఉన్నప్పుడు యూ ఆర్ కాంట్రాక్టింగ్ అనమాట. హోల్ బాడీ మొత్తం సెల్స్ బాడీలో ఉన్నవన్నీ గూడా కాంట్రాక్ట్ అయిపోతున్నాయి. దే ఆర్ నాట్ ఎక్స్‌పాండింగ్. వెన్ ఇట్ ఈస్ కాంట్రాక్టింగ్ దెన్ వై యూ వాంట్ టు ఈవెన్ సీ ఇట్. ఇది ప్రాక్టికల్‌గా మీరు చేసి చూడండి. ఒక జాయ్‌ఫుల్ మూవీ, ఒక కామెడీ మూవీ చూస్తే మీ నెక్స్ట్ డే ఎలా ఉంటుంది? ఆ డే గాని నెక్స్ట్ డే ఎలా ఉంటుంది? ఒక సస్పెన్స్ థ్రిల్లర్ చూస్తే ఆ డే ఆర్ నెక్స్ట్ డే ఎలా ఉంటున్నది? యూ హావ్ టు సీ దిస్. అప్పుడు మీకు తెలుస్తుంది ఈ వైబ్రేషన్స్ అనేది, ఈ ఎనర్జీ అనేది ఎలా వర్కౌట్ అవుతుంది అన్నది. సో, నౌ ఐ హావ్ డిక్రీస్డ్. నేను చాలా రెడ్యూస్ చేసేసాను. ద అమౌంట్ ఆఫ్ సై-ఫై మూవీస్ ఐ యూజ్డ్ టు సీ ఎస్పెషల్లీ థ్రిల్లర్ ఫ్యాసినేటింగ్‌గా ఉంటుంది చూడడానికి. బట్ దే క్రియేట్ ఎ లాట్ ఆఫ్ ఫియర్ అనమాట. ఆల్‌మోస్ట్ ఐయామ్ నాట్ సీయింగ్ ఎనీథింగ్ దట్ ఈస్ వయలెంట్ ఆర్ ఇట్స్ నాట్ గుడ్. సో, మన సబ్‌కాన్షియస్‌లో గాని అది ఎంటర్ అవ్వంది ఇట్ కెనాట్ బికమ్ అవర్ రియాలిటీ. సో, అందుకనే యూ షుడ్ నాట్ ఫీడ్ యువర్ మైండ్. వాటెవర్ దే ఆర్ షోయింగ్ యూ షుడ్ నాట్ ఫీడ్ యువర్ మైండ్. అన్నెసెసరీ న్యూస్ వినడం గాని, ఇట్ ఈస్ ఆల్ గోయింగ్ ఇంటు యువర్ మైండ్ విచ్ ఈస్ నాట్ నీడెడ్ ఫర్ యూ. అది మనకి లోపల లేకపోతే మైండ్ లోపల లేకపోతే మీ రియాలిటీలోకి రాదు డెఫినెట్‌గా. ఇప్పుడొకటి ఇన్సిడెంట్ చూసారు. అది ఈవెన్ ఒక సీరియల్‌లో చూసారు ఆర్ లేకపోతే బయట ఒక న్యూస్ చదివారు. సో, ఆ ఫియర్ మీకు లోపల పడిపోతుంది. తెలీదు మీకది. కానీ మీకు సబ్‌కాన్షియస్‌గా అది పడిపోతుంది. సో, అందుకనే యూ హావ్ టు డిక్రీజ్ ద అమౌంట్ ఆఫ్ ది న్యూస్ ఆల్సో యూ ఆర్ సీయింగ్. అన్నెసెసరీలీ వి డోంట్ నీడ్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ దట్ because of the media also we are exposed to so much of information because of the globalization. This is all we don't need all this kind of information. So ఎంత రెడ్యూస్ చేసుకుంటే ఇట్స్ దట్ గుడ్. ఏదైనా గాని మన కాన్షియస్‌నెస్‌లో లేకపోతే, మన సబ్‌కాన్షియస్‌లో అది లేకపోతే, అది మన ముందుకి రాదు. మన ఫిజికల్ వరల్డ్‌లోకి ఇట్ డజంట్ ఎగ్జిస్ట్ అనమాట. ఇట్ వోంట్ కమ్ ఈవెన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. ఒకవేళ మనం దాంతో ఐడెంటిఫై చేసుకుంటేనే ఇట్ విల్ కమ్. ఎక్కడో వార్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇరాన్, ఇరాక్‌లో వార్ అవుతుందనుకుందాం. కానీ వి నో ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. బట్ వి వోంట్ ఐడెంటిఫై ఇట్. ఎందుకంటే వి నో దట్ దట్ వార్ విల్ నాట్ హ్యాపెన్ ఆన్ ఇండియాలో వార్ అవ్వదు అని. సో, యూ ఆర్ నాట్ ఐడెంటిఫైయింగ్ ఇట్. అదే పాకిస్తాన్‌లో అవుతుంది. You will easily identify because it's a neighboring country. Then you'll have some fear. Oh, okay. Adi kuda if you identify only it will happen. So you think that Pakistan lo avutundi. So maybe ikkada kuda ayye chance untundi because it's a neighboring country. India is not so far kada. You have more chance of identifying to it. For example, మన neighbor ఇంట్లో some దొంగతనం అయింది అనుకున్నాము. So then you tend to identify with it or మన neighborhood లో సంథింగ్ హాస్ హ్యాపెండ్. దెన్ యూ టెండ్ టు ఐడెంటిఫై విత్ ఇట్. మన neighborhood లోనే అయింది. సో, వి హావ్ టు బి వెరీ కేర్‌ఫుల్. బట్ యూ డోంట్ ఐడెంటిఫై. ఎక్కడో దూరం neighborhoodలో అయితే అదే ఎక్కడో అయింది. వేరే స్టేట్‌లో అయింది కాబట్టి వి నీడ్ నాట్ వర్రీ. సో, యాక్చువల్‌గా ఇట్స్ నాట్ లైక్ నియర్ ఆర్ ఫార్. ఇట్ ఈస్ అబౌట్ ఐడెంటిఫైయింగ్. మనం దానికొక రీజనింగ్ ఇచ్చుకుంటున్నాం. ఇది దగ్గరుంది కాబట్టి ఇది నాకు అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పి. అంతే. ఇట్స్ ఆల్ అబౌట్ రీజనింగ్. మనం రీజనింగ్ అలా పాజిటివ్‌గా ఇచ్చుకోవాలి. ఏదేమైనా నథింగ్ విల్ హ్యాపెన్ టు అస్ అని అనుకుంటే గనక ఇట్ డజంట్ హ్యాపెన్ టు అస్. సో, ఐడెంటిఫైయింగ్ ఒకటీను ఐడెంటిఫైయింగ్ ఈస్ లైక్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. సో, మనము వైబ్రేట్ హై. వై టు వైబ్రేట్ హై? ఎందుకు అంటే టు కాన్షియస్‌లీ చూజ్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్ దట్స్ ఇన్ ట్యూన్ విత్ యువర్ సోల్స్ హైయెస్ట్ పర్పస్. రైజింగ్ యువర్ వైబ్రేషన్ ఇన్వోక్స్ ఎ ఫీలింగ్ ఆఫ్ బ్లిస్ అండ్ వన్నెస్.
సో, మనము హై వైబ్రేట్ చేస్తే 50 ఫ్రీక్వెన్సీ కంటే హెర్ట్జ్ ఉన్న ఫ్రీక్వెన్సీ కంటే ఎక్కువ మనం ఎప్పుడైతే వైబ్రేట్ చేస్తామో, మనం మన సోల్ ఒక హైయెస్ట్ పర్పస్‌కి క్లోజ్‌గా ఉంటామనమాట. అండ్ ఆల్సో మనము మోర్ అవేర్‌నెస్‌లో ఉంటాము. అండ్ వైబ్రేషన్ హై ఉన్నప్పుడు, ఫ్రీక్వెన్సీ హై ఉన్నప్పుడు, ఎనర్జీ లెవెల్స్ హై ఉంటాయి. ఉన్నప్పుడు మనము ఒక సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు అవేర్‌నెస్ మనం ఎక్కువుంటుంది. ఒక ఈవెంట్ అవుతుంది. దాంట్లో మనం ఎలా బిహేవ్ చేయాలి? మనం రియాక్ట్ అవ్వాలా? రెస్పాండ్ అవ్వాలా? అన్నది అవేర్‌నెస్ అనేది ఎక్కువుంటుంది. అలా మనం హై వైబ్రేట్ చేసినప్పుడు వి కెన్ కనెక్ట్ టు అవర్ సోర్స్ ఎనర్జీ. మనకొక సోర్స్ ఎనర్జీ ఉంటుంది. ఒక సోర్స్ ఉంటుంది కదా! మనం ఆ సోర్స్‌కి కనెక్ట్ అవుతాం ఎప్పుడన్నా. సోర్స్ ఈస్ నథింగ్ బట్ అవర్ హయ్యర్ సెల్ఫ్. సో, అక్కడి నుంచి మనకొక ఆన్సర్స్ ఒస్తాయి. సో, మనం అలా అవేర్‌నెస్‌లో ఉన్నప్పుడు వి గెట్ ఎన్ ఆన్సర్స్. ఓకే. ఇక్కడ నువ్వు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ నువ్వు పాజ్ తీసుకో. అదర్‌వైజ్ యూ జస్ట్ స్టే కామ్, స్టే స్టిల్, జస్ట్ అబ్జర్వ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అన్న ఒక మెసేజ్ మీకొస్తుంది. ఆ మెసేజ్ ఎప్పుడు రాదు అనంటే వెన్ యూ ఆర్ క్లటర్డ్ విత్ సో మెనీ థాట్స్ ఆర్ వెన్ యూ ఆర్ ఇన్ అ వెరీ లైక్ ఒక లో వైబ్రేషన్‌లో ఉన్నారు. సమ్ బ్యాడ్ మూడ్‌లో ఉన్నారు. అదే క్యారీ చేస్తూ ఉంటుంటే దానికి తగ్గట్టుగానే థింగ్స్ విల్ కమ్ ఇంటు యువర్ లైఫ్. అలా ఏదన్నా వచ్చినప్పుడు అట్రాక్ట్ చేసుకున్నప్పుడు యూ విల్ నాట్ గెట్ దట్ మెసేజ్ దట్ యూ ఆర్ సపోజ్డ్ టు గెట్ ఫ్రమ్ యువర్ హయ్యర్ సెల్ఫ్. మీ ఒక హయ్యర్ బీయింగ్ నుంచి ఆ మెసేజ్ బ్లాక్ చేసేస్తుంది. యూ వోంట్ గెట్ దట్ మెసేజ్. సో, యూ విల్ జస్ట్ రియాక్ట్ బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్‌పీరియన్సెస్. పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్ నుంచి యూ విల్ టాక్. ఆర్ ఫ్యూచర్‌ని ఆలోచిస్తూ యూ విల్ ఫీల్ మోర్ యాంగ్షియస్ ఆర్ పాస్ట్ ఆలోచిస్తూ యూ విల్ ఫీల్ స్ట్రెస్‌ఫుల్. సో, ఒక బ్యాడ్ ఫ్రీక్వెన్సీ, ఒక బ్యాడ్ ఏమంటారు సిట్యుయేషన్స్, బ్యాడ్ మూడ్‌లోకి వెళ్ళిపోతామనమాట. సో, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ వి హావ్ టు వైబ్రేట్ హైయర్. అండ్ ఆల్సో ఒక బ్లిస్‌నిస్తుంది. మనము హైగా వైబ్రేట్ చేస్తే ఇట్ విల్ గివ్ బ్లిస్ ఈస్ నథింగ్ బట్ సమ్ కైండ్ ఆఫ్ పీస్ రైట్? ఇట్స్ పీస్, ఒక జాయ్ అండ్ ఒక వన్నెస్ ఫీలింగ్ విత్ ద హోల్ రెస్ట్ ఆఫ్ ద యూనివర్స్. మన మొత్తం యూనివర్స్ అంతా అలా ఎలా మనం అందరికి కనెక్ట్ అయ్యి ఉన్నామన్నది మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఎలా కనెక్ట్ అయ్యి ఉంటాము అని చెప్పేసి. సో, నాకు రీసెంట్‌గా అయిన ఒక ఎక్స్‌పీరియన్స్‌లో ఆహ్, నేను ఎక్కడికి వెళ్ళినా గానీ క్లాక్ ఉంటుంది కదా! వాల్ పైన అది ఆగిపోతుందనమాట. ఆర్ ఎయిదర్ ఇట్ ఈస్ స్టాపింగ్ ఆర్ రాంగ్ టైమ్ చూపిస్తుంది. నాకు రీసెంట్‌గా ఇక్కడ టైమ్ చేంజ్ అయింది. ఆహ్, సో, ఎక్కడికెళ్ళినా రాంగ్ టైమ్ చూపిస్తుంది. అంటే 1 అవర్ ఇలా ఫార్వర్డ్ ఉండాల్సింది బ్యాక్‌వర్డ్ చూపించడము. అలా ఈవెన్ నా ఇంట్లో గూడా వాచ్ ఆగిపోయింది. క్లాక్ ఆగిపోయింది. సో, ఐ వాస్ లైక్ మోర్ సర్ప్రైజ్డ్. ఎందుకు వాల్ క్లాక్ ఎక్కడికి వెళ్ళినా ఆగిపోతుంది. అంటే మన యూనివర్స్ ప్రతి ఒక్కటి ఒక మెసేజ్ ఇస్తుంది మనకి. సో, ఆ మెసేజ్ ఏంటి అని నేను దీని గురించి రీసెర్చ్ చేసినప్పుడు వై ఐ యామ్ సీయింగ్ దిస్. సో, మనం ఆ అవేర్‌నెస్‌లో ఉన్నప్పుడు యూ కెన్ సీ దిస్ రైట్. ఐ వాస్ ఏబుల్ టు ఫిగర్ ఇట్ ఔట్ లైక్ ఎవ్రీవేర్ ద వాచ్ ఈస్ షోయింగ్ యూ రాంగ్ అండ్ ఈవెన్ ఇన్ మై హౌస్ ఆల్సో ఇట్ స్టాప్డ్ వర్కింగ్. సో, సంథింగ్ ఈస్ దేర్. ఇట్ ఈస్ ట్రైయింగ్ టు టెల్ మీ సంథింగ్ అండ్ వెన్ ఐ రీసెర్చ్డ్ ఇట్ ఐ గాట్ టు నో దట్ అది నాకిస్తున్న మెసేజ్ ఏంటంటే నేను నా టైమ్‌ని కరెక్ట్‌గా ఐయామ్ నాట్ యుటిలైజింగ్ ఇట్. కరెక్ట్ టైమ్‌ని నేను ఎక్కడ ఎంత టైమ్ పెట్టాలో నేను కరెక్ట్‌గా యుటిలైజ్ చేయాలి అన్నది దట్ ఈస్ వాట్ ద మెసేజ్ ఐయామ్ గెట్టింగ్ అనమాట. సో, ప్రతి ఒక్క బీయింగ్ ఈస్ ట్రైయింగ్ టు షో యూ యువర్ ఇన్నర్ ట్రైట్స్. మీలో ఉన్న ట్రైట్సే చూపిస్తాయి. మీకు సబ్‌కాన్షియస్‌గా మీకు తెలియకపోవచ్చు. కానీ చాలా ట్రైట్స్ అవతల మనిషి చూపించవు. ఎస్పెషల్లీ మనకి ఇంట్లో వాళ్ళు ఈస్ లైక్ లివింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ వాట్ వి ఆర్. మనకున్న ట్రైట్సే మనకి చూపిస్తూ ఉంటారనమాట. సో, అది మనం ఎక్కువ అవేర్‌నెస్‌లో ఉండి, అది మనం అనలైజ్ చేసుకుంటే అందుకనే సెల్ఫ్ ఎంక్వైరీ ఈస్ లైక్ సో ఇంపార్టెంట్. సో, మనం బయట ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు. బికాజ్ లైఫ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్‌సైడ్ అస్. లైఫ్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ ఔట్‌సైడ్. ఎక్కడో అవ్వట్లేదు. మొత్తం లైఫ్ అనేది ఇన్‌సైడ్ అవుతుంది. కానీ వాట్ వి డూ వి జస్ట్ ట్రై టు బ్లేమ్ అదర్ పీపుల్ ఆర్ హూఎవర్. వీళ్ళిలా చేశారు, వాళ్ళలా చేశారు. నో, దేర్ ఇస్ నో వే వి కెన్ బ్లేమ్ ఎనీబడీ. యాక్చువల్‌గా ఎనీబడీ వి హావ్ టు బ్లేమ్ అవర్సెల్వ్స్. నాట్ ఆల్సో బ్లేమ్ కూడా చేసుకోకూడదు. వి షుడ్ గో టు ఎ స్టేట్ వేర్ వి ఆర్ నాట్ ఈవెన్ బ్లేమింగ్ అస్ ఆర్ ది అదర్స్. సో, అల్టిమేట్ ఆ స్టేట్‌కి మనం వెళ్ళాలి. కానీ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ వి సెల్ఫ్ ఎంక్వైరీ. ప్రతి ఒక్కటి వెన్ వి స్టార్ట్ అబ్జర్వింగ్ ఈ యూనివర్స్‌లో, నేచర్‌లో, మన చుట్టూ ఉన్న వాళ్ళలో మనకి మెసేజెస్ అనేది కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఈవెన్ థింగ్స్ దగ్గర నుంచి. దే కీప్ ఆన్ గివింగ్ యూ అ మెసేజ్. ఈవెన్ బర్డ్స్ కానియండి, దే కీప్ ఆన్ గివింగ్ యూ మెసేజెస్ నేచర్ దగ్గర నుంచి. సో, ఇవంతా మనకి ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? వెన్ యూ ఆర్ ఇన్ ఆహ్, గుడ్ వైబ్స్ రైట్? ఒక మంచి వైబ్రేషన్‌లో ఉన్నప్పుడు
ఒక అంటే ఒక అవేర్‌నెస్‌లో ఉంటాము. విల్ బి మోర్ అవేర్ ఆఫ్ అవర్ సరౌండింగ్స్ అసలు ఏమవుతుంది? లేదంటే వి ఆర్ మోర్ క్లట్టర్డ్ విత్ థాట్స్ ఎయిదర్ ఫ్యూచర్, పాస్ట్ గురించి ఆలోచిస్తున్న థాట్స్‌లోనే ఉంటే విల్ బి నాట్ అవేర్ ఆఫ్ ద ప్రెజెంట్ మూమెంట్. అందుకనే ప్రెజెంట్ మూమెంట్‌లో ఉండడం అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో, దెన్ యూ రియల్లీ ఫీల్ దట్ బ్లిస్. ఆ జాయ్‌ని మీరు ఫీల్ చేస్తారు. ఆ ప్రెజెంట్ మూమెంట్‌లో అలా ఎప్పుడు అలా ఉంటూ క్యారీ చేస్తూ ఉంటుంటే యుల్ ఫీల్ దట్ బ్లిస్ అండ్ ఆల్సో ఆ వన్నెస్‌కి మీరు కనెక్ట్ అవుతారు. ఆహ్, ఎవ్రీథింగ్ ఇన్ దిస్ యూనివర్స్ ఈస్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్. ఎవ్రీథింగ్ ఈస్ కనెక్టెడ్. ఆ వన్నెస్ అన్న ఫీలింగ్ మీకొస్తుంది. హౌ అన్నది ఈవెన్ ఐ హాడ్ దిస్ క్వెషన్ బట్ వెన్ ఐ స్టార్టెడ్ అబ్జర్వింగ్ most of the things in my life, I understood so many things which are nothing but just mere reflection of me. So, మనుషుల దగ్గర నుంచి everything is nothing but it's just a reflection of us. They are telling you to change so and so qualities. నువ్వు ఇది చేంజ్ ఈ ట్రైట్ నువ్వు నీలో చేంజ్ చేసుకోవాలి అనే చెప్తుంది. ఒకవేళ గుడ్ అయితే ఇట్స్ గుడ్. బ్యాడ్ అయితే డెఫినిట్‌గా ఇట్స్ నాట్ సో గుడ్ అయితే డెఫినిట్‌గా ఇట్స్ సంథింగ్ వి హావ్ టు వర్క్ ఆన్ అండ్ చేంజ్ ఇట్ అన్నమాట. అండ్ వి హావ్ టు వర్క్ టువర్డ్స్ దట్. సో, ఇది వర్క్ చేసుకోవడానికే ఇట్స్ ఎనఫ్ ఫర్ దిస్ లైఫ్ టైమ్. మేబీ ఇట్స్ నాట్ ఈవెన్ ఎనఫ్. ఉన్న టైమ్ ఇట్స్ నాట్ సఫిషియంట్ అనిపిస్తది. ఫర్ మీ డెఫినైట్‌లీ. సో, లెట్స్ సీ నెక్స్ట్ వన్. వాట్ ఫ్రీక్వెన్సీ డు ఐ వైబ్రేట్ ఎట్? సో, యాస్ ఐ టోల్డ్ మన నార్మల్ హ్యూమన్ హోల్ బాడీ అనేది 5 హెర్ట్జ్‌లో వైబ్రేట్ అవుతూ ఉంటుంది. సో, మన వైబ్రేషన్ హైలో ఉంది అన్నది మనము తెలుసుకున్నాం కదా! వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్. బికాజ్ వి నీడ్ టు కనెక్ట్ టు అవర్ సోర్స్. సోర్స్ నుంచి మనకి మెసేజ్ రావాలి అంటే వి నీడ్ టు వైబ్రేట్ ఇన్ హైయర్ ఫ్రీక్వెన్సీస్. సో, దట్స్ వై ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో, ఇదెలా తెలుస్తుంది? పేయింగ్ అటెన్షన్ టు హౌ యూ ఫిజికల్లీ ఫీల్. సో, ఇక్కడ మనం ఫీలింగ్స్‌ని అబ్జర్వ్ చేసుకుంటే మనకి తెలుస్తుంది. మనము ఎట్లాంటి వాట్ యూ సే వైబ్రేషన్స్‌లో ఉన్నాము అని చెప్పేసి. సో, ఒకవేళ మనము లైట్‌గా ఫీల్ అవుతున్నాము, ఎనర్జైజ్డ్‌గా ఉన్నాము, క్లియర్‌గా ఉన్నాము, మనకేం కావాలో చాలా క్లారిటీ ఉంది అండ్ హెల్తీగా ఉన్నాము అనంటే డెఫినెట్‌గా వి ఆర్ వైబ్రేటింగ్ వెరీ హై. లేదు మనకి హెల్త్ సరిగ్గా లేదు. మనకి లైఫ్‌లో ఇంకా ఏం కావాలో క్లారిటీ లేదు. మన ఎనర్జీ లెవెల్స్ లోలో ఉంటున్నాయి. ఆర్ చాలా హెవీగా ఉంటుంది బాడీ. పొద్దున్న లెగవలేకపోతున్నాము, ధ్యానం చేయలేకపోతున్నాము. సో, అంటే డెఫినిట్‌గా వి ఆర్ ఇన్ లో వైబ్రేషన్స్. సో, మీరు చూడండి ఎప్పుడన్నా మనము ఆహ్, బాధ ఎక్కువ పడుతున్నా గానీ చాలా ముడుచుకుపోతాము రైట్? అండ్ ఒకవేళ ఏడుస్తే మనకి హెడేక్ వచ్చేస్తుంది. సో, అక్కడ మనకి ఏంటి ఫీలింగ్ అనేది ఇట్స్ నాట్ గుడ్. వి ఆర్ నాట్ ఫీలింగ్ గుడ్. సో, అట్లాంటప్పుడు మన ఎనర్జీ లెవెల్స్ కూడా చాలా లో ఉంటాయి. సో, దట్స్ వై ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అబ్జర్వ్ హౌ వి ఆర్ ఫీలింగ్. సో, మన ఫీలింగ్స్ అనేది మనకు చెప్తాయి. మనం హ్యాపీగా ఉన్నప్పుడు మనకు ఆటోమేటిక్‌గా లోపల నుంచి ఒకవేళ మీరు ఏమంటారు పాట ప్రియులు అయితే ఇఫ్ యూ లైక్ సింగింగ్ సాంగ్స్ ఆటోమేటిక్‌గా జాయ్‌గా ఉన్నప్పుడు ఒక పాటొచ్చేస్తూ ఉంటుంది. దెన్ యూ నో దట్ ఆ ఫీలింగ్‌ని మనం చూసుకుంటే మీకు తెలుస్తుంది. ఓహ్! నేను జాయ్‌ఫుల్‌గా ఉన్నాను అనంటే యూ ఆర్ ఇన్ ద రైట్ పాత్. దెన్ జస్ట్ క్యారీ దట్ ఫార్వర్డ్. లేదు నాకు బాధేస్తుంది, సాడ్‌గా ఫీల్ అవుతున్నాను అంటే దెన్ యూ హావ్ టు వర్క్ ఆన్ ఇట్. వి హావ్ టు వర్క్ ఆన్ ఇట్ అండ్ వి హావ్ టు రైజ్ అవర్ వైబ్రేషన్స్. వి హావ్ టు కమ్ ఔట్ ఆఫ్ ఇట్. సో, ఎప్పటికప్పుడు ఇట్స్ నాట్ లైక్ వి హావ్ టు ఆల్వేస్ బీ హ్యాపీ లైక్ వి ఆర్ స్టిల్ లెర్నింగ్ కదా! ఇక్కడ వి ఆర్ స్టిల్ లెర్నింగ్ అండ్ ట్రైయింగ్ టు గ్రో. సో, అట్లాంటప్పుడు ఆహ్, దట్స్ వై వి హావ్ టు లైక్ మోర్ అబ్జర్వ్ అండ్ బీ అవేర్ అన్నమాట. అప్పుడు మనకి ఎలా ఉంది ఫీలింగ్ అన్నది. ఇట్స్ ఓకే. లైక్ వి కెనాట్ బీ లైక్ హ్యాపీ ఆల్ ద టైమ్ యాస్ వి ఆర్ ఇన్ డ్యుయాలిటీలో ఉంటాం కదా! లైక్ గుడ్, బ్యాడ్ ఆహ్, దుఃఖము, సుఖము హ్యాపీనెస్, సాడ్‌నెస్ ఇలా అన్నిట్లో ఉన్నప్పుడు వీల్ బి ఫీలింగ్ ఎవ్రీథింగ్. కానీ వి హావ్ టు గో బియాండ్ ఆల్ దిస్ అండ్ వి హావ్ టు కమ్ టు వన్నెస్ రైట్? దేర్ ఇస్ డ్యుయాలిటీ లేదు. మొత్తం ఒకటే అన్న ఒక దాంట్లోకి వచ్చేంత వరకు ఇట్స్ ఓకే. నో నీడ్ టు లైక్ బ్లేమ్ సో మచ్. సెల్ఫ్ బ్లేమ్‌లోకెళ్తే గూడా ఇట్ ఈస్ నాట్ దట్ గుడ్ యాక్చువల్‌గా. So slowగా when we keep observing our feelings, we'll be able to uplift, change our feelings to a good feelings. సో మీరు బ్యాడ్‌గా ఫీల్ అవుతున్నారు. మూడ్ చాలా లోలో ఉంది. సాడ్‌గా ఫీల్ అవుతున్నారు అంటే దెన్ వాట్ యూ డూ? యూ కీప్ ఎ సాంగ్ అండ్ లిసన్ టు యువర్ ఫేవరెట్ సాంగ్ ఆర్ డూ సంథింగ్ లైక్ గార్డెనింగ్. సో విచ్ విల్ అప్లిఫ్ట్ యువర్
మూడ్ రైట్? సో, అలా యూ నీడ్ టు ఫైండ్ ఔట్ విచ్ గివ్స్ మోర్ జాయ్ టు యూ. కాన్షియస్‌గా వి హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు చేంజ్ ఇట్ ఆర్ టాక్ టు యువర్ ఫ్రెండ్. అది గూడా ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళతోటి మాట్లాడితే ఆహ్, మీకు ఆల్రెడీ తెలుసు అన్నీ. దే విల్ జస్ట్ గివ్ యూ లైక్ ఎ రివిజన్. అగైన్ మీకు గుర్తు చేస్తారు. ఏంటి, ఎలా ఉండాలి, ఎలా ఆలోచించాలి అన్నది. సో, అలా అంతా హెల్ప్ తీసుకొని వి కెన్ చేంజ్ అవర్ సెల్వ్స్. సో, ఇలా లో వైబ్రేషన్‌లో ఉన్నప్పుడు ఏమవుతుంది, స్లో లెర్నింగ్ ఉంటుంది. మెంటల్లీ ఫాగ్ ఉంటుంది. విల్ నాట్ అండర్‌స్టాండ్ వాట్ టు డూ, హౌ టు డూ, ప్రయారిటీస్ ఏంటి, ఏది ఫస్ట్ ఇంపార్టెంట్. సో, అనవసరమైన వాటికి మనం ఎనర్జీ పెడతాము. ఎక్కడైతే ఎనర్జీ వెళ్తుందో అదే గ్రో అవుతుంది. సో, మీరు ఎక్కువ టెన్షన్ పడుతూ ఉంటే ఆ టెన్షనే ఎక్కువ గ్రో అవుతుంది. సో, అదే మీరొక హ్యాపీగా ఉండే వాటిల పైన మీరెక్కువ ఫోకస్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు పొద్దున్నే లేసి చక్కగా ఒక డాన్స్ వేశారు. ఒక మంచి పాట పెట్టుకొని, ఒక డివోషనల్ సాంగ్ పెట్టుకొని సాంగ్ అలాంగ్ విత్ ఇట్. సో, అన్నప్పుడు ఇట్ విల్ డెఫినెట్‌గా అప్‌లిఫ్ట్ యువర్ ఎనర్జీ ఆల్సో. సో, యూ విల్ బి ఏబుల్ టు థింక్ ఇన్ ఎ బెటర్ వే. ఏం చేయాలి రోజంతా అని చెప్పేసి. సో, స్లో లెర్నింగ్ ఉంటుంది. పూర్ మెమరీ కూడా పూర్‌గా ఉంటుంది. విల్ బి స్టక్ ఇన్ ప్రాబ్లమ్స్ అండ్ బ్లాక్స్ ఏర్పడతాయి. సో, ఇవన్నీ వైబ్రేషన్ మనది కాన్స్టెంట్‌గా లో ఉంది అనంటే, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. వి నీడ్ టు అప్‌లిఫ్ట్ అవర్ సెల్వ్స్ అండ్ బ్రింగ్ అవర్ సెల్వ్స్ ఇన్ గుడ్ వైబ్రేషన్స్ అన్నమాట. సో, వి హావ్ సంథింగ్ కాల్డ్ వైబ్రేషనల్ స్కేల్. మీకిది తెలిసే ఉంటుంది. సో, అప్‌వర్డ్‌లో ఉన్న వైబ్రేషన్స్ ఏంటి అనంటే జాయ్, లవ్, ప్యాషన్, ఎంథూసియాజమ్, హోప్‌ఫుల్‌నెస్, నేను చేయగలను అన్న ఒక హోప్. యూ షుడ్ బి ఏబుల్ టు సీ దట్ యూ ఆర్ ఏబుల్ టు డూ ఇట్ అన్న ఒక హోప్‌లో ఉండాలి. ఎప్పుడు ఇది మనం చెయ్యలేము, మన వల్ల ఏమవుతుంది, సెల్ఫ్ డౌట్. సో, అలా సెల్ఫ్ డౌట్, ఫియర్ వల్లనే we are not getting or we are not able to lead a life that we want to lead, because when I observed myself, నేను నా థాట్స్ ఒక 1 అవర్ నేను అబ్జర్వ్ చేసుకుంటే సెల్ఫ్ డౌట్, ఫియర్, సెల్ఫ్ డౌట్, ఫియర్, సెల్ఫ్ డౌట్, ఫియర్ ఇవే ఉన్నాయి. నథింగ్ ఎల్స్ ఇస్ దేర్. సో, ఇక్కడ ఎవరో నోబడీ ఈస్ స్టాపింగ్. ఒక రెసెషన్ ఈస్ నాట్ స్టాపింగ్ మీ గెట్టింగ్ ఎ గుడ్ క్వాలిటీ జాబ్. నథింగ్ ఈస్ స్టాపింగ్. ఇక్కడేంటంటే జస్ట్ సెల్ఫ్ డౌట్. అందుకనే ఎక్కువ ఎక్స్‌టర్నల్ స్టిమ్యులస్ మనం తీసుకుంటే సంబడి కమ్స్ టు మీ అండ్ టెల్ మీ ఇప్పుడు జాబ్ మార్కెట్ ఈస్ నాట్ గుడ్. యూ విల్ నాట్ గెట్ ఎ గుడ్ జాబ్. సో, ఇలా చెప్తూ ఉంటుంటే దట్స్ వై యూ హావ్ టు స్టాప్. ఈవెన్ పీపుల్ హూ టెల్స్ యూ సచ్ థింగ్స్ ఆల్సో యూ షుడ్ నాట్ రియల్లీ లిజన్ టు దెమ్. పొలైట్‌లీ అవాయిడ్ ద కన్వర్జేషన్ ఆర్ వాటెవర్. Because that is going to into your subconscious mind. So, ఆ ఇన్ఫర్మేషన్ యూ షుడ్ నాట్ టేక్ ఇట్. అలా ఒకవేళ తీసుకున్నా యూ షుడ్ ఏబుల్ టు హ్యావ్ దట్ విల్ పవర్ అండ్ డిటర్మినేషన్ to believe in yourself that I will be able to achieve this. I have already achieved it. You have to live in that, whatever you want to have that life, you have to live in it. So that is becomes your reality. మన మైండ్‌లో ఆల్రెడీ అది లివ్ చేస్తున్నప్పుడు ఇట్ విల్ కమ్ ఇంటు యువర్ ఫిజికల్, మీ ఎదురుగా ఇట్ విల్ కమ్ ఇంటు యువర్ ఫిజికల్ మేనిఫెస్టేషన్ అయిపోతుంది. సో, హోప్‌ఫుల్‌గా ఉండాలి, కంటెంట్‌మెంట్‌లో ఉండాలి, ఫ్రీడమ్, ఎంపవర్‌మెంట్, ఈగర్‌నెస్, హ్యాపీనెస్, పాజిటివిటీలో ఉండాలి. బిలీవ్ చేయాలి. సో, బయట నుంచి మీకు ఎంత ఎక్స్‌టర్నల్ నాట్ సో గుడ్ స్టిమ్యులస్ వస్తున్నా గానీ, యూ షుడ్ బిలీవ్ థట్ యూ ఆర్ హావింగ్ ఇట్ ఆల్రెడీ ఇన్ యూర్, యూ ఆర్ దట్ అన్నది ఒక బిలీఫ్‌లో ఉంటే దట్ ఈస్ వాట్ యూ బికమ్. వాట్ యూ థింక్ ఈస్ వాట్ యూ ఆర్. సో, పాజిటివిటీలో ఉండాలి. సో, డౌన్‌వర్డ్ వైబ్రేషన్స్ ఏంటంటే బోర్డమ్, ఫ్రస్ట్రేషన్, ఇంపేషెన్స్, వరీ, రేజ్, జెలసీలో ఉండడం, సెక్యూరిటీ, పవర్‌లెస్‌నెస్, అంటే నేను చెయ్యలేను, నా దగ్గర పవర్ లేదు అనుకోవడము, పెస్సిమిజం, ఇది మనం చెయ్యలేము అంటే ఆల్ దీస్ ఆర్ నథింగ్ బట్ వి ఆర్ నాట్ ఏబుల్ టు వి కాంట్ డూ ఇట్ అన్న దాంట్లో ఉంటాం. ఇరిటేషన్, డౌట్, యాంగర్, హేట్రెడ్, గిల్ట్ ఇవన్నీ దే ఆర్ డౌన్‌వర్డ్, మనల్ని డౌన్‌వర్డ్ తీసుకెళ్ళిపోతాయన్నమాట. ఈ ఫీలింగ్స్ ఆర్ ఎమోషన్స్ వాటెవర్ వి హావ్ ఇట్ విల్ టేక్ us డౌన్, ఆల్ దీస్ ఫీలింగ్స్ in that vibrational scale. Our body is made up of molecules which are vibrating constantly and creating electromagnetic energy waves. So, as we already know that vibrational frequency గురించి we already spoke. So, ఈ vibrational frequency వచ్చేసి ఎలా ఉంటుందంటే ఎక్స్పాండెడ్ అండ్ క్రియేటివ్ ఒకటి ఉంది. కాంట్రాక్టెడ్ అండ్ డిస్ట్రక్టివ్. ఎక్స్పాండెడ్ అండ్ క్రియేటివ్‌లో స్ట్రాంగ్ వచ్చేసి ఇవన్నీ.
You see 1000 hertz. God's consciousness అనేది it is at 1000 hertz. Gratitude has highest vibrational frequency. As you can see, it has like 900. And appreciation 780, enlightenment 700. సో సెయింట్స్ అండ్ హీలర్స్ వచ్చేసి దే ఆర్ ఇన్ దిస్ వైబ్రేషన్ 600. సో ఈ దాంట్లో ఉంటారనమాట, ఈ ఫ్రీక్వెన్సీలో ఉంటారు. 100 పీస్, హయ్యర్ కాన్షియస్నెస్, 540 జాయ్. సో యూ కెన్ జస్ట్ గో త్రూ దిస్. లవ్, ఎంతూజియాజం, హ్యాపీనెస్, పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్, బిలీవ్ వచ్చేసి 500, ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేసి 400. ఇవన్నీ 400. ఏంటి రీజన్, హోప్, ఆప్టిమిజం, యాక్సెప్టెన్స్, విల్లింగ్‌నెస్, న్యూట్రాలిటీ, బోర్డమ్ ఇవన్నీ వచ్చేసి దీనొక ఫ్రీక్వెన్సీ ఇదనమాట. ఎంపవర్‌మెంట్ వచ్చేసి దీని కిందకేమొస్తాయంటే కరేజ్, ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్, ఇంపేషన్స్, ఓవర్‌వెల్మింగ్ ఇవన్నీ 200 హెర్ట్జ్‌లో ఉన్నాయి. So as you can see, we should always try to aim for gratitude is very easy to aim actually. We have to make it a part of our life. మన లైఫ్‌లో ఒక పార్ట్ చేసుకుంటే, మనం థాంక్‌ఫుల్‌నెస్‌గా ఉండడం అనేది ప్రాక్టీస్ చేస్తే, థింగ్స్ గెట్స్ అవర్ ఫ్రీక్వెన్సీ డెఫినెట్‌లీ గోస్ హై. మనకి ఛాన్స్ దొరికినప్పుడు వి షుడ్ అప్రిషియేట్ అదర్స్. అలా అని ఇట్స్ నాట్ లైక్ ఫేక్ అప్రిసియేషన్ అని కాదు. జెన్యూన్‌గా ప్రతి ఒక్కళ్ళలో సంథింగ్ ఈస్ దేర్ దట్ వి కెన్ అప్రిషియేట్. సో, అలా మనము కాంప్లిమెంట్స్ ఇవ్వడము ఆర్ అప్రిషియేట్ చేయడము ఫర్ వాట్ దే ఆర్ డూయింగ్ ఆర్ ట్రయింగ్ ఆర్ వాటెవర్ వి కెన్ సీ ద గుడ్ ఇన్ దెమ్, జస్ట్ అప్రిషియేట్, ఎంకరేజ్ దెమ్. సో, అది అలా మనం చేసి, అలా మనం అలవాటు చేసుకున్న వి విల్ బి ఇన్ అ గుడ్ వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ. సో, దీస్ ఆర్ సంథింగ్ దట్ వి కెన్ ఈజిలీ ప్రాక్టీస్. సో, వీక్‌గా ఉన్న వైబ్రేషన్స్ ఏంటి అవి కాంట్రాక్ట్ చేస్తాయి. అవి డిస్ట్రక్టివ్ అనమాట. బ్లేమ్ చేయడము, వెన్ వి బ్లేమ్ అదర్స్, ప్రైడ్‌లో ఉండడం, ఒక ఫాల్స్ ఈగోలో ఉన్నప్పుడు వి ఆల్వేస్ టెండ్ టు ఐడెంటిఫై అవర్‌సెల్వ్స్ విత్ అ ఫాల్స్ ఈగో. లైక్ వి ట్రై టు బూస్ట్ ఇట్ అప్ అనమాట. ఒక ప్రైడ్‌లో ఉన్నాము. నేనేంటి, నేనెంత, అసలు నేనంటే తెలుసా, నేనిలా, అలా. సో, ఇవన్నీ నథింగ్ బట్ ఫాల్స్ ఈగో. దట్ ఈస్ నాట్ వాట్ వి ఆర్. దట్ ఈస్ నాట్ అవర్ ట్రూ సెల్ఫ్. So we should be able to always identify with our true self. True self ఏంటి? We are accepting everything, everyone, all the situations, good or bad, everything ఒక acceptanceలో ఉండాలి. గ్రాటిట్యూడ్‌లో ఉండడము. లవ్ అనేది is what our true nature is. మన true natureతో we should identify not with a false ego of having possessions like materialistic things, right? Like having like a నాకు ఇంత లగ్జూరియస్ కార్ ఉంది అనుకోవడం. ఇవన్నీ నథింగ్ బట్ లైక్ a false identification. This doesn't give us anything. అంటే మెటీరియలిస్టిక్‌గా ఇట్ మైట్ గివ్ యూ టెంపరరీ హ్యాపీనెస్ ఆర్ ప్లెజర్. అందుకనే వి ఆల్వేస్ స్ట్రైవ్ ఫర్ హయ్యర్ అండ్ హయ్యర్. ఒకదాని తర్వాత ఒకటి వి కీప్ ఆన్ సర్చింగ్ ఫర్ దట్ హ్యాపీనెస్. ఒకటి కార్ కొన్న తర్వాత వి వాంట్ టు లైక్ బెటర్ కార్, లైక్ BMW కార్ కావాలి. తర్వాత టెస్లా కార్ కావాలి. వై? ఎందుకు అంటే ఇట్స్ నాట్ ఎ ట్రూ హ్యాపీనెస్. బట్ వెన్ యూ గెట్ దట్ ట్రూ హ్యాపీనెస్, యూ విల్ బి not needing anymore. You will not desire for anything higher because you already reached the highest thing. సో, అందుకని ఈవెన్ లవ్ కూడా వి ఓన్లీ ఐడెంటిఫై విత్ ఎ పర్టిక్యులర్ పీపుల్, పర్టిక్యులర్ థింగ్స్‌ని తో లవ్ ఆర్ పర్టిక్యులర్ పీపుల్‌తోనే అవర్ లవ్ ఈస్ బౌండెడ్ ఉన్నప్పుడు ఇట్స్ ఆల్వేస్ ఇన్ ద పీసెస్‌లోనే ఉంటుంది. వి డోంట్ ఫీల్ కంప్లీట్. అదే మనం కంప్లీట్‌గా ఫీల్ అవ్వాలి అంటే వెన్ వి లవ్ ఎవ్రీథింగ్ అరౌండ్ అస్ డిస్పైట్ ఆఫ్ ద వితౌట్ ఎనీ కండిషన్స్, అన్‌కండిషనల్‌గా మనం ప్రతి ఒక్క దాన్ని మనం ప్రేమిస్తే గనక దెన్ యూ ఫీల్ హోల్, దెన్ యూ ఫీల్ లైక్ కంప్లీట్. Then you don't need like anything else అనమాట. You don't crave for love from outside. That love should come within you. మన లోపల లేనిది అది మనం బయటని ఎక్కడి నుంచి రాదు. మన లోపల లవ్ లేకపోతే బయట నుంచి ఎక్కడి నుంచి రాదు. సో, మేబీ వి కీప్ ఆన్ సేయింగ్ దట్ దిస్ పర్సన్ ఈస్ నాట్ లవింగ్ మీ. కానీ దట్ ఈస్ నాట్ ద క్వెషన్ వి హావ్ టు పుట్. మనకి మనం వేసుకోవాల్సిన క్వెషన్ ఏంటంటే, అవతల మనిషి నన్ను ప్రేమించట్లేదు అని కాదు. నేను నన్ను ప్రేమించుకోవట్లేదు అని. నన్ను నేను ప్రేమించుకున్నప్పుడు ఆ ప్రేమ మీకు ఆటోమేటిక్‌గా బయట కనిపిస్తుంది. ఎందుకంటే మన ఇన్నర్‌లోనే ఆ ప్రేమ ఉండాలి. ఆ లైఫ్ అనేది ఇన్నర్ అవుతున్నప్పుడు హౌ కెన్ యూ సీ? ఆ ప్రేమ మనలో లేనప్పుడు వి కాంట్ సీ ఇట్ ఔట్‌సైడ్. ఇట్ డజంట్ కమ్ ఫ్రమ్ ఎనీవేర్ ఎల్స్. సో, దట్స్ వై వి షుడ్ హావ్ అవర్ ఓన్ లైక్ సెల్ఫ్ లవ్. సో, యాహ్! సో, స్ట్రగుల్ ఆర్ చేసే ఏంటి అంటే ప్రైడ్, డిస్కరేజ్‌మెంట్, బ్లేమ్, వరీ, డౌట్, యాంగర్, హేట్రెడ్, డిజైర్, జెలసీ, కంపేర్ చేసుకోవడము. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఎ గుడ్ థింగ్. ఇట్స్ లైక్ నాట్ సో గుడ్ థింగ్ ఎట్ ఆల్. ఊరికనే
నైబర్స్‌తో కంపేర్ చేసుకోవడం, అవతల వాళ్ళతో కంపేర్ చేసుకోవడం, జాబ్‌లో పెర్ఫార్మన్సెస్‌తో కంపేర్ చేసుకోవడం. ఎవ్రీబడీ విల్ పెర్ఫార్మ్ ఎట్ దేర్ ఓన్ పేస్ ఆర్ వాటెవర్. వి షుడ్ నెవర్ కంపేర్. ఎవ్రీబడీ హాస్ దేర్ ఓన్ జర్నీ. సో, మీరు ప్రతి ఒక్కళ్ళు చూసుకుంటే లైఫ్‌లో you see, like, if they are good in one thing, they are, like, suffering in something else. So everybody has their own journey. Somebody has, like, a big house or something. Kani they may be suffering in a particular, the field or area of life, like, say, physically they might have some health problems, but we don't have any health problems. Maybe we are not at a stage in a job lo మనం ఒక మంచి పర్టిక్యులర్ పొజిషన్‌లో లేకపోవచ్చు. So we should not no need to compare, because everybody's journey is different, everybody's struggles are different, and whatever వాళ్ళ లెర్నింగ్ ప్రకారం వాళ్ళు దే డిజైన్ దేర్ లైఫ్ వాళ్ళు తెచ్చుకుంటారు. సో వి నీడ్ నాట్ టు యాక్చువల్లీ కంపేర్. ఈవెన్ జెలస్‌గా ఫీల్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఫియర్‌ఫుల్‌గా ఉన్నా, గ్రీఫ్‌లో ఉన్నా, ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్, డిప్రెషన్, గిల్టీ, ఇన్‌సెక్యూరిటీ, షేమ్, వర్త్‌లెస్‌నెస్, పవర్‌ఫుల్‌నెస్, డిస్పైర్. సో ఇవన్నీ హ్మ్, డిస్ట్రక్టివ్ ఫ్రీక్వెన్సీ. అవి మనల్ని వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ లో చేస్తాయి. జీరో వచ్చేసి యాస్ ఐ సెడ్, ఇట్స్ నో మోర్. వి ఆర్ నో మోర్ ఇన్ దిస్ ఫిజికల్ వరల్డ్ అన్నమాట. సో హౌ డు యూ రీసెట్ యువర్ ఫ్రీక్వెన్సీ? సో హార్ట్ అనే ఆయన రికమెండ్ చేశాడు. టేకింగ్ ఫ్యూ మూవ్‌మెంట్స్ తీసుకొని డేలో యూ హావ్ టు పాజ్ అండ్ జస్ట్ బ్రీత్. టేక్ అ డీప్ బ్రీత్ త్రూఅవుట్ ద డే టు క్విక్లీ రీసెట్ యువర్ వైబ్రేషన్. Whether you take a walk around the block or do a mini meditation, every breath and quiet movement will help shift the way you feel. సో, మన రోజంతా హడావిడిగా గడిచిపోతుంది కదా! సో, అలా కాకుండా మనము పాజ్ తీసుకొని ఎవ్రీ 1 అవర్‌కి అసలు నేను ఏం ఆలోచిస్తున్నాను, అప్పుడు ఆ ఆలోచన కరెక్ట్ అవ్వకపోతే వి హావ్ టు చేంజ్ ఇట్. హౌ డు యూ చేంజ్ ఇట్? దానికి మీరేదైతే నెగెటివ్‌గా నాట్ సో గుడ్, నాట్ సో పాజిటివ్‌గా ఆలోచిస్తున్నారో యూ హావ్ టు చేంజ్ ఇట్ టు పాజిటివ్ థింకింగ్. సో, నాకేదో ఇప్పుడు నాకు చేతులు నొప్పేస్తున్నాయి. సో, నాకు ఏదో వచ్చేస్తది, ఏదో అయిపోతుంది, నాకేదో చేతికేదో డిసీజ్ వచ్చేస్తుంది, అలా ఆలోచిస్తూ ఉన్నాననుకోండి. సో, నేనప్పుడు ఏమనుకుంటాను, లేదు, ఇప్పుడు నా వేలు చాలా హెల్తీగా ఉంది, నా చేతులు చాలా హెల్తీగా ఉన్నాయి. ఆహ్, అలా మనము పాజిటివ్‌గా అనుకోవాలనమాట. పాజిటివ్ విజన్ చేసుకోవాలి. సో, అలా యూ హ్యావ్ టు చేంజ్ ఇట్. పాజ్ చేసుకొని, లేకపోతే ఆ థాట్స్ అనేది యూ జస్ట్ కీప్ ఆన్ క్యారీయింగ్ ఇట్ విత్ యూ త్రూఅవుట్ ద డే. యాక్చువల్‌గా మనం సేమ్ థాట్స్ థింక్ చేస్తాము. నిన్న ఏం థాట్స్ థింక్ చేసామో, ఈరోజు కూడా మనం సేమ్ థాట్స్ థింక్ చేస్తాం. నెక్స్ట్ డే కూడా సేమ్ థాట్స్ ఉంటుంది. మనం ఏదో ఈరోజు కొత్త పని చేసాం అనుకుంటాము. కానీ ఇట్స్ నథింగ్ లైక్ దట్. జస్ట్ 1% ఆఫ్ ది థాట్స్ మనం వేరేగా ఆలోచిస్తాము. మనం ఏ జోన్‌లో ఉన్నామో ఆ జోనే మనకి క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. సో, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ యూ ఇంటెన్షనల్లీ, కాన్షియస్‌లీ చేంజ్ యువర్ థాట్స్. సో, దీనికి మనం ఏం చేయాలి అంటే, పాజ్ తీసుకొని ప్రతి ఒక 1 అవర్‌కి జస్ట్ బ్రీత్ చేసి, ఏం పని చేస్తున్నా అక్కడ ఆగిపోయి బ్రీత్ చేసి, వి నీడ్ టు రీసెట్ ఇట్ టు అ గుడ్ వైబ్రేషన్‌కి మనం షిఫ్ట్ చేసుకుంటూ ఉండాలి. లైక్ అంటే మినీ మెడిటేషన్ చేయడము, లైక్ వాకింగ్‌కి వెళ్ళిపోవడము, అలా ఏదన్నా వాటెవర్ యూ ఫీల్ ఇట్స్ గుడ్ ఫర్ యూ, జస్ట్ డూ దట్. రైజింగ్ అవర్ వైబ్రేషన్స్ హైయర్. సో, యాస్ ఐ సెడ్, గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయడము. సో, గ్రాటిట్యూడ్ అనేది ఇట్స్ వన్ ఆఫ్ మై లైక్ ద ఫేవరెట్ థింగ్స్ టు డూ, అండ్ ఐ కెనాట్ లీవ్ గ్రాటిట్యూడ్ అనమాట. సో, గ్రాటిట్యూడ్ సేయింగ్ థాంక్స్ టు ఎవ్రీ డే అరౌండ్ అస్, ఇంక్లూడింగ్ అవర్ సెల్వ్స్. సో, మనకి మనం థాంక్స్ చెప్పుకోవడము, మనకి ఏవైతే ఆల్రెడీ ఉన్నాయో వాటిలికి మనం థాంక్స్ చెప్పుకోవడము. అలా మనం థాంక్స్ చెప్పుకుంటున్నప్పుడు యాక్చువల్‌గా వి ఆర్ రెస్పెక్టింగ్ ద థింగ్స్ దట్ వి ఆర్ ఆల్రెడీ దేర్ ఇన్ అవర్ లైఫ్. ఏదైతే లేదో అది చూడకుండా, ఏదైతే ఉందో అదే చూస్తే, దట్ విల్ డెఫినైట్‌లీ రైజ్ అవర్ వైబ్రేషన్స్. అండ్ ఆల్సో అప్రిషియేటింగ్ థింగ్స్ అరౌండ్ అస్, పీపుల్ అరౌండ్ అస్ అండ్ అవర్ సెల్వ్స్. మనల్ని మనం కూడా అప్రిషియేట్ చేసుకోవడము. దట్ విల్ ఇంక్రీజ్ అవర్ వైబ్రేషన్స్ హైయర్. అండ్ యాస్ యూ నో, గ్రాటిట్యూడ్‌కి చాలా హై ఆహ్, ఫ్రీక్వెన్సీ ఉంది. సో, స్టార్ట్ అండ్ ఎండ్ యువర్ డే విత్ గ్రాటిట్యూడ్. కైండ్‌నెస్, హెల్పింగ్ అదర్స్, గివింగ్ అండ్ షేరింగ్, వేరే వాళ్ళకి హెల్ప్ చేయడము. సో, యాస్ ఐ సెడ్, స్టాప్ వాచింగ్ టూ మచ్ ఆఫ్ టీవీ. రీడింగ్ ఈస్ బెటర్ దాన్ లిజనింగ్ అండ్ వాచింగ్. సో, రీడింగ్ అనేది ఇట్స్ బెస్ట్ బికాజ్ ఇట్ క్రియేట్స్, మనకొక ఇమాజినేషన్ వస్తుంది. మనం ఆలోచిస్తాము, థింక్ చేస్తాము. ఎవ్రీథింగ్ రెడీమేడ్‌గా మనకి ఫీడ్ అవుతుంది. టీవీ చూసినా, ఫోన్స్ ఎక్కువసేపు చూసినా.
try to just minimize the time that we are consuming the media, whatever it is. And love, joy, passion. It is one of the highest vibrational frequency and pure frequency of love has gratitude, creation, happiness and oneness. సో మనము ఎప్పుడైతే ఆ అన్‌కండిషనల్ లవ్‌లో ఉంటామో, విల్ బి లైక్ మోర్ గివింగ్ అండ్ విల్ ఫీల్ దట్ వన్నెస్. ప్రతి ఒక్కళ్ళకి విల్ బి లైక్ ఎ గివింగ్ స్టేట్‌లో ఉంటాము. విల్ ఫీల్ దట్ లవ్ ఫర్ ఎవ్రీబడీ. ఇట్ ఈస్ నాట్ బౌండ్ టు జస్ట్ పర్టిక్యులర్ పీపుల్ ఆర్ జస్ట్ నా ఫ్యామిలీ అని కాదు. లైక్ యూనివర్స్, ది హోల్ యూనివర్స్ ఈజ్ మై ఫ్యామిలీ. లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ మీ అన్నప్పుడు why do you have like how can just one family is your one family is your family? Why not like the whole ఉన్న families అందరూ it's you, it's a part of you, everybody is connected. That is how even the karma also works, that what you give is what you get. Because అది మీరు ఎవరికో ఇవ్వట్లేదు, అది మీకు మీరే ఇచ్చుకుంటున్నారు. ఎందుకంటే we all are connected because we all are one. And forgiveness and acceptance. ఫర్‌గివ్ చేయడము. సో, మన లైఫ్‌లో మనము చాలా ఫర్‌గివ్ చేయకుండా చాలా బ్యాగేజ్ క్యారీ చేస్తూ ఉంటాము. సో, ఫర్ ఎగ్జాంపుల్ మన వెనకాల చాలా బ్యాగ్స్ ఉన్నాయి. ఫ్రమ్ ద లాస్ట్ ఇయర్, బిఫోర్ లాస్ట్ ఇయర్ ఆర్ చిన్నప్పుడు, తర్వాత సో, వాటెవర్. సో, those many bags we are carrying. Those bags has like more like we are not able to forgive those people for whatever the things that we thought they did to me. వాళ్ళు మనకేదో చేశారు అని చెప్పేసి we don't forgive anybody like, you know, so easily. యాక్సెప్ట్ చెయ్యము. సిట్యుయేషన్స్ ఏదైనా అయినా నాకెందుకు ఇలా అయింది? ఎందుకు అవ్వాలి? నేను మంచిదాన్ని కదా! సో, విల్ బి లైక్ స్టాంపింగ్ అవర్‌సెల్వ్స్ యాస్ గుడ్. కానీ వెన్ యూ రియల్లీ అనలైజ్ అవర్‌సెల్వ్స్ దేర్ ఈస్ సో మెనీ థింగ్స్ మన ట్రైట్స్ మనకి వి హావ్ టు లైక్ యాక్సెప్ట్ అవర్‌సెల్వ్స్. అలా మనం చేసినప్పుడు అలా మనం ఐడెంటిఫై చేసి చేంజ్ చేసుకోవాలి. అండ్ వాటెవర్ బ్యాగేజ్ వి హావ్ టు జస్ట్ లెట్ గో ఆఫ్ ఇట్. అన్ని బ్యాగ్స్ ఏసుకొని మనం నడుస్తూ ఉంటుంటే ఎక్కువ విల్ గెట్ హఫింగ్ అండ్ వి వోంట్ బి ఏబుల్ టు గో ఫార్వర్డ్ ఫర్ సో లైక్ లాంగ్ జర్నీ. వి కాంట్ డూ ఇట్. మనం అక్కడ పడిపోతాము. సో, బ్యాగ్స్ అనేది ఎప్పుడు మనం వి హావ్ టు లెట్ గో ఆఫ్ ద థింగ్స్ అండ్ జస్ట్ ఫర్‌గివ్. ఫర్‌గివ్‌నెస్ యూ ఆర్ నాట్ గివింగ్ టు ఎనీబడీ. మనం ఎవరిని మనం క్షమించేది ఉండదు. మనం మనల్నే క్షమించుకుంటాము అంతే. నేచర్ కనెక్షన్. ఫీలింగ్ ద మార్నింగ్ సన్‌షైన్, వాకింగ్ ఇన్ ద నేచర్, అంటే నేచర్‌లో వాక్ చేయడము, మార్నింగ్ సన్‌షైన్ ఫీల్ చేయడము, నేచర్‌లో టైమ్ స్పెండ్ చేయడము, బేర్ ఫుట్ చెప్పులు లేకుండా మనం గ్రాస్ పైన వాక్ చేయడము, ఆర్ మదర్ ఎర్త్ సాయిల్‌ని ఫీల్ చేయడము. అండ్ ఓషన్ వేవ్స్, లిజన్ టు ఇట్. అండ్ బర్డ్స్ చిర్పింగ్ ఉంటుంది. జస్ట్ లిజన్ టు ఇట్. మూన్‌ని గేజ్ చేయడము, స్టార్స్‌తో మాట్లాడడము. సో, ఆల్ దిస్ విల్ గివ్ యూ ఎనర్జీ. సో, ఎప్పుడన్నా నాకు ఎస్పెషల్లీ బాడీలో పెయిన్ ఉన్నా, బ్యాక్ పెయిన్ ఉన్నా, ఫిజికల్‌గా టెంపరరీ ఏదైనా పెయిన్ ఉన్నా, ఐ జస్ట్ గో సిట్ ఔట్‌సైడ్ and I talk to everything. Just give me energy from, because nature is always with high energy, right? So, నాకు ఎనర్జీని ఇవ్వండి ప్లీజ్, హీల్ మీ, గివ్ మీ యువర్ ఎనర్జీ అని ఐ జస్ట్ రిక్వెస్ట్ దెమ్. అండ్ ఆఫ్టర్ లైక్ 15-20 హాఫ్ అన్ అవర్ అలా టైం తర్వాత ఐ ఫీల్ మోర్ ఎనర్జైజ్డ్. ఉన్న పెయిన్ అంతా పోతుంది. సో, దట్ మీరు కూడా ట్రై చేసి చూడండి. మేబీ యూ ఆర్ ఆల్రెడీ డూయింగ్ ఇట్. అండ్ యాస్ యూ నో, యూ మస్ట్ బి డూయింగ్, చాలా మంది ఆల్రెడీ చేస్తున్నారు. సో, యోగా, మెడిటేషన్ విచ్ ఈస్ ఆల్రెడీ అ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ నౌ. అండ్ మెడిటేషన్ అనేది ఈస్ నథింగ్ బట్ లివింగ్ ఇన్ ద ప్రెజెంట్ మూమెంట్. లివింగ్ అంటే ఆ మూమెంట్‌లో మనము మోర్ అవేర్‌నెస్‌లో ఉండాలి. అంతే. మెడిటేషన్ ఈస్ నథింగ్ బట్ ఆ మూమెంట్‌లో మనం అవేర్‌నెస్‌తో జీవిస్తున్నాము. కరెంట్ మూమెంట్‌లో. వి ఆర్ నాట్ లివింగ్ ఇన్ ద పాస్ట్. వి ఆర్ నాట్ లివింగ్ ఇన్ ద ఫ్యూచర్. కరెంట్ మూమెంట్‌లో మనం అవేర్‌నెస్‌లో ఉండడమే ఇట్ ఈస్ మెడిటేషన్. మెడిటేషన్ ఈస్ నథింగ్ అంటే ఏదో కళ్ళు మూసుకొని కూర్చున్నాము అన్నది కూడా కాదు. డైలీ ప్రతి క్షణము వి హావ్ టు లివ్ లైక్ దట్. ప్రతి ఒక్క మూమెంట్‌లో. దెన్ ఇట్స్ అ మెడిటేషన్. సో, ప్రాక్టీస్ బీయింగ్ మోర్ అవేర్, ఆ కాన్షియస్‌నెస్‌లో ఉండడము. అండ్ లాఫింగ్ అండ్ స్మైలింగ్. సో, లాఫింగ్ అండ్ స్మైలింగ్. సో, మనం బయట గూడా ఎవరినన్నా చూసి నవ్వుతూ చూస్తూ ఉంటుంటే వి ఆల్సో కీప్ లాఫింగ్, రైట్? వి డోంట్ నో వాట్ ఈస్ ద జోక్, వై దే ఆర్ లాఫింగ్, బట్ వి ఆల్సో లాఫ్ విత్ దెమ్. సో, అలా లాఫింగ్ ఇస్ లైక్ వెరీ కంటేజియస్. ఆల్ ది ఎమోషన్స్ బట్ లాఫింగ్ ఇస్ మోర్ కంటేజియస్. సో, ఎవరైనా మనకి బయట స్మైల్ చేస్తే మన మూడ్ కూడా అప్‌లిఫ్ట్ అయిపోతుంది. ఇక్కడ చాలా మంది స్ట్రేంజర్స్ దే జస్ట్ కీప్ స్మైలింగ్ ఎట్ యూ వెన్ ఐ టు ఐ కాంటాక్ట్ అయినప్పుడు. సో, ఇట్ జస్ట్ అప్‌లిఫ్ట్స్ యూ. సో, అలా కీప్ ఆన్ లాఫింగ్ అండ్
Smile. Laughing in the sense not like laugh, like జస్ట్ సీ సంథింగ్ లైక్ మోర్ కామెడీ థింగ్స్ చూసినప్పుడు లాఫ్ చేయడము ఆర్ చక్కగా ఫ్రెండ్స్‌తో కూర్చొని జోక్స్ వేసుకోవడం. అలా జస్ట్ కీప్ లాఫింగ్ అండ్ స్మైల్ చేయడం. ఎవరైనా చూసినా స్మైల్ చేయడము. సో, ఇలా యూ హ్యావ్ టు ప్రాక్టీస్ మోర్. Laughter is the shortest distance between two people. When you smile, your life becomes more beautiful. Laughter is an instant vacation. Laughter is like good chocolate or a delicious cake that make you feel good. So, especially మీరు కిడ్స్ దగ్గరికి వెళ్తే యూ ఫీల్ దట్ జాయ్. యూ ఆటోమేటికల్లీ లాఫ్, ఆటోమేటికల్లీ స్మైల్. So give free hugs, ask for a hug. So for example, like I ask my daughter for a hug whenever I'm not in like a good mood. So always also give hugs. Our bodies releases feel good hormones when we hug. That's hormone is called oxytocin, dopamine, serotonin. ఇట్లాంటివన్నీ రిలీజ్ చేస్తుంది. So which will boost our happiness. It will give us relaxation, mood improve చేస్తుంది. And singing and dancing. సింగింగ్ అండ్ డాన్సింగ్ చేస్తే గూడా మన బ్రెయిన్ రిలీజ్ చేస్తుంది ఈ కెమికల్స్‌ని ఎండార్ఫిన్‌ని ఇవన్నీ రిలీజ్ చేస్తుంది. వీల్ ఫీల్ మోర్ రిలాక్స్డ్, కంఫర్టబుల్, ఫన్ ఇన్ పవర్ విల్ ఫీల్ థట్. ఒక ఫ్రీ ఫ్లో డాన్స్ మనకి డాన్స్ రావాలనే కాదు. జస్ట్ ఫ్రీ ఫ్లో డాన్స్ అంతే. ఇట్ విల్ జస్ట్ కమ్ వితిన్. బికాజ్ వి నో ఎవ్రీథింగ్ ఆల్రెడీ. వి హావ్ టు జస్ట్ టాప్ ఇంటూ దట్ అంతే. ఎవ్రీథింగ్ ఈస్ ఇన్‌సైడ్ us. We have to just tap into that frequency, that energy. That's all. సో, గ్రౌండింగ్ అండ్ ఎర్తింగ్. సో, అంటే బేర్ ఫుట్ వాక్ చేయడము అనేది ఇట్స్ గ్రౌండింగ్ అనమాట. లయింగ్ ఆన్ ద గ్రౌండ్ అలా చేయడము. సో, ఆల్ దీస్ వి కెన్ డూ టు రైజ్ అవర్ ఎనర్జీ. ఎస్పెషల్లీ మనకి అనారోగ్యంగా ఉంది, ఇన్‌ఫ్లమేషన్ ఉంది, బాడీలో పెయిన్ ఉంది, స్ట్రెస్ ఉంది. ఇలా ఉన్నప్పుడు ఎనర్జీ కావాలి అన్నప్పుడు మనం జస్ట్ గ్రౌండ్ పైన, ఎర్త్ పైన సాయిల్ పైన జస్ట్ వాక్ చేస్తే విల్ గెట్ దట్ గుడ్ ఎనర్జీ అనమాట. హెల్తీ ఫుడ్స్ తినడము. ఎనర్జీ ఎక్కువున్న వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ తీసుకోవాలి. యాస్ యూ నో లైక్ లాట్స్ ఆఫ్ ఫ్రూట్స్ హాస్ గుడ్ ఎనర్జీ. అలానే లెగ్యూమ్స్, స్ప్రౌట్స్ అంటారు కదా! మొలకెత్తిన విత్తనాలు ఇలా కొంత ఫుడ్ ఉంటుంది. పాజిటివ్ ఫుడ్ ఉంటుంది. నాట్ సో పాజిటివ్ ఫుడ్ ఉంటుంది. న్యూట్రల్ ఫుడ్ ఉంటుంది. సో, అవేంటో మీరు చూసుకొని అలాంటి ఫుడ్ తీసుకోవడము. దట్ విల్ ఆల్సో గివ్ యూ గుడ్ ఎనర్జీ. అలా అని ఒక రిలాక్సింగ్ మ్యూజిక్ పెట్టుకొని, మీకు నచ్చిన మ్యూజిక్ పెట్టుకొని వినడము ఇట్స్ ఇంపార్టెంట్. క్రియేటివిటీ, పెయింటింగ్, డ్రాయింగ్, ఫోటోగ్రఫీ, డూడ్లింగ్ ఏదన్నా గానీ జస్ట్ టేక్ లైక్ ఎ పెన్సిల్ అండ్ పేపర్ అండ్ జస్ట్ ట్రై టు ఎక్స్‌ప్రెస్ యువర్‌సెల్ఫ్. ఎక్స్‌ప్రెసింగ్ యువర్‌సెల్ఫ్ ఈస్ లైక్ ఐ థింక్ వెరీ ఇంపార్టెంట్. ఏదన్నా గానీ ఒక క్రియేటివ్ ఆర్ట్‌లో వి నీడ్ టు ఎంగేజ్ అవర్‌సెల్వ్స్. సో, లోవరింగ్ వైబ్రేషన్స్ యాస్ యూ నో జంక్ ఫుడ్, హార్డ్ డ్రింక్స్, నాట్ సో గుడ్ థాట్స్. Environmental toxins, pollutions, meat, white sugar, medications, radiation, yelling or whatever, holding on the past, anger, guilt, all these. Okay, so I hope you are able to like get something out of this. So there is one activity that you can do. Now you can keep a book and a pen aside for this activity. మనము మార్నింగ్, ఆఫ్టర్‌నూన్, ఈవినింగ్, నైట్ 4 టైమ్స్ పెట్టుకొని రైట్ డౌన్ హౌ డు యూ ఫీల్ డ్యూరింగ్ దట్ పార్ట్ ఆఫ్ ద డే. సో, మార్నింగ్ అయితే ఫస్ట్ మార్నింగ్ లేసి మనం ఎలా ఫీల్ అవుతున్నాము. ఎగ్జాంపుల్ హ్యాపీగా ఫీల్ అయితే ఇట్స్ ఫైన్. బట్ ఒకవేళ సాడ్‌గా ఫీల్ అయితే ఐడెంటిఫై దట్ ఫీలింగ్ చేసి నౌ యూ ఫైండ్ ద రీజన్ వై యూ ఆర్ ఫీలింగ్. ఆ ఫీలింగ్ ఎందుకుంది? మీరు సాడ్‌గా ఎందుకు ఉన్నారు? ఆర్ వాటెవర్ ఇట్ ఈస్ గిల్టీగా ఎందుకున్నారు? స్కేర్డ్ భయంగా ఎందుకు ఉన్నారు? ఆ ఫీలింగ్‌లో ఎందుకు ఉన్నారో తెలుసుకొని దెన్ యూ ట్రై షిఫ్టింగ్ దట్ టు అ గుడ్ ఫీలింగ్. సో, దాన్ని షిఫ్ట్ చేసుకోండి గుడ్ ఫీలింగ్‌లోకి. అండ్ ఆల్సో దిస్ యాక్టివిటీ క్యాన్ బి డన్ లైక్ ఇది మీరు ఎవ్రీ 1 అవర్‌కి కూడా చేసుకోవచ్చు. మేబీ 15 మినిట్స్ మైట్ బి లైక్ టూ మచ్, టూ సూన్. బట్ అట్‌లీస్ట్ ఎవ్రీ 1 అవర్‌కి కూడా యూ కెన్ డూ దిస్. హౌ టు క్లియర్ నాట్ సో గుడ్ థాట్స్. So there is this something that you can do it like writing affirmations, right? Reading affirmations and visualization, vision board పెట్టుకోవడము. ఇలా there are so many ways how how you can clear your not so good thoughts. బ్రీతింగ్ టెక్నిక్స్ కొన్ని ఫాలో అవ్వడము. సో, ఇలా అన్నీ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడొచ్చేసి ఐ హావ్ దీస్ షీట్స్ ఐ కెన్ జస్ట్ ఫార్వర్డ్ ఇట్ టు యూ ఇన్ ద గ్రూప్. So that you can actually document this. So we can actually all do this also together and we can see the shift mana
ఫీలింగ్స్ షిఫ్ట్ అయినప్పుడు మన ఎనర్జీ చేంజ్ అవుతుంది. మన వైబ్రేషన్స్ బెటర్ అవుతాయి. మన ఫ్రీక్వెన్సీ బెటర్ అవుతున్నప్పుడు మన లైఫ్‌లో గూడా మనకి బెటర్ థింకింగ్ ఉంటుంది. సో, అప్పుడు మనం బెటర్‌గా ఆలోచించగలుగుతాం. మన సోర్స్‌తో కనెక్ట్ అవ్వగలుగుతాము. కనెక్ట్ అయినప్పుడు డెఫినెట్‌గా మనం బెటర్ థింగ్సే కోరుకుంటాము. సో, అప్పుడు మనకి మన లైఫ్ క్వాలిటీ ఆఫ్ ది లైఫ్ రియల్లీ ఇంప్రూవ్స్ అనమాట. So, and this is for every 1 hour. So, I'll try if I can give you this. And yeah, this is just a cheat sheet overall. Physically, what you can do, like physically, you can do yoga exercises and all that, breathing exercises, meditation, or playing a sport. Mentally, what you can do, you can like maintain a gratitude journal, ఒక థ్యాంక్ యూ నోట్స్ ఒక బుక్ పెట్టి దాంట్లో రాయడము, ఎఫర్మేషన్స్ కొన్ని మీరు చూస్ చేసుకొని అవి మీరు చదువుకుంటూ ఉండడము మెంటల్లీ. అండ్ స్పిరిచువల్‌గా మీరు ఏం చేయగలరు లైక్ గాడ్‌కి ప్రే చేసుకోవడము, మెడిటేషన్ చేయడము, ఆర్ సెండ్ లవ్ థాట్స్ టు అదర్స్. సో, ఒక మంచి లవ్‌ఫుల్ థాట్స్ మీరు ఎమిట్ చేయడము అలా యూ కెన్ డూ స్పిరిచువల్లీ. సో, దిస్ ఈస్ జస్ట్ sheet I can give this to you. And yeah, so it's very important. That's why you have to stay in good vibes so that you can connect to your source and you get that constant guidance so that you be in awareness all the time. Every moment awareness lo undadam. Um, that's all, Andy. Thank you so much for listening. Okay, let me stop sharing. Hello.